అందరికీ ఆత్మ ప్రణామాల మాస్టర్స్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 డేస్ సెషన్ లో 24వ రోజు క్లాస్కు అందరికీ స్వాగతము. ఈరోజు సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమం ఉంటుంది. ఈ సమగ్ర జీవన శైలిలో మనము ఎలాంటి జీవన విధానము అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు ఎలాంటి పరిష్కారాలు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ప్రతి శుక్రవారం కూడా ఈ సమగ్ర జీవన శైలి అనే కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. శనివారం రోజు ప్రత్యేకం అంటే మనకు తెలిసినటువంటి ఏదైనా ఒక మనలో ఉన్నటువంటి విద్యను ప్రదర్శించడము, అంటే పాటలు పాడడం కానీ, మ్యూజిక్, అలాగే కవితలు లేదా కథలు, పొడుపు కథలు, లేదా ఇంకేదైనా మీకు ఏదైనా ఆర్ట్ పరంగా టాలెంట్ ఉందా అవన్నీ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇది శనివారం రోజు కార్యక్రమం ఉంటుంది. రేపటికి అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అయి రావాలి. భగవద్గీత శ్లోకాలు కానీ, వేమన పద్యాలు ఏదైనా సరే, శ్లోకాలు పద్యాలు ఏదైనా సరే, ప్రతి ఒక్కరూ కూడా రేపటి కార్యక్రమంలో చక్కగా పాల్గొనాలన్నమాట. ఈరోజు సమగ్ర జీవన శైలి ఉంటుంది. ఈరోజు సమగ్ర జీవన శైలికి మీనా కుమారి గారు, రవీంద్రరావు సార్ గారు, రాఘవయ్య గారు, అలాగే ఇంకా అజిత మేడం గారు, ఇంకా లక్ష్మీపతి గారు వీళ్ళు తీసుకుంటారండి ఈరోజు. రవీంద్రరావు సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం గారు. నమస్తే సార్. మన యొక్క ధ్యాన గురువు పత్రిజీ గారికి, అట్లాగే మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న లలితా మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి మన యొక్క ధ్యానులందరికీ కూడా నా యొక్క ఆత్మ ప్రణామాలు అర్పిస్తున్నాను. ఈరోజు ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం మన యొక్క దేహాన్ని, అంటే మన శరీరాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటాం అన్నమాట. మన యొక్క శరీరం ఒక అద్భుతమైనటువంటి ఒక యంత్రం. ఈ యంత్రం 10 కాలాల పాటు బాగా పనిచేయాలంటే దాన్ని చాలా చక్రంగా కాపాడుకుంటూ ఉండాలి. ఈ మన శరీరంలో ఉన్నటువంటి గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కాలేయం, ఈ యొక్క వెనక ఈ లివర్ కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అవి బయట ల్యాబొరేటరీలో మన సైంటిస్టులు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఇలాంటి పరికరాలని తయారు చేయలేరు. కాబట్టి ఈ యొక్క అవయవాలు మనం కాపాడుకోవాలంటేనే మన శరీరం 10 కాలాల పాటు రోగగ్రస్తం కాకుండా ఉంటుంది. మనకి శరీరానికి తగిన విశ్రాంతి, మనం కష్టపడి పనిచేసే వాళ్ళకి విశ్రాంతి, ప్రతిరోజు విశ్రాంతి కావాలి. కాబట్టి శరీరానికి విశ్రాంతి కావాలంటే బాగా నిద్రపోవాలి. కనీసం రోజుకి 5 నుంచి 6 గంటల సేపు ఖచ్చితంగా నిద్రపోవాలి. మన వయసు వాళ్ళకి 5 నుంచి 6 గంటల సేపు నిద్రపోతే చాలు. చిన్నపిల్లలు అయితే 8 గంటల సేపు నిద్రపోతారు. మనస్సుకి విశ్రాంతి కావాలంటే ధ్యానం చేసుకోవాలి. మనందరం కూడా ధ్యాన మార్గంలోనే ఉన్నాం కాబట్టి ధ్యానం చాలా మంచిది. వీలుంటే రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేయండి. కనీసం 2 గంటలన్నా, ఉదయం 1 గంట, అంటే మధ్యాహ్నం వీలు కాకపోవచ్చు అందరికీ, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట ధ్యానం చేసుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటే మన ధ్యానం కూడా అంత చక్కగా కుదురుతుంది అన్నమాట. అది రెండు ఒకదానికి అవినావ సంబంధం ఉంది. అట్లాగే మన ప్రేగులకు కూడా విశ్రాంతి అవసరం. మనం ఎంతసేపటికి తినడమే కానీ వాటికి విశ్రాంతి ఇవ్వటం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం విశ్రాంతి ఇవ్వాలంటే ఏం చేయాలి మనం ఇప్పుడు నేర్చుకుంటాం అన్నమాట. ఈ ఆయుర్వేదంలో ఏంటంటే పంచకర్మలు అనేటువంటి కొన్ని చెప్పుకున్నారు వాళ్ళు. వాటి ద్వారా మన శరీరంలో ఉండేటువంటి టాక్సిన్స్ అన్ని కూడా, అంటే ఈ యొక్క మలినాలన్నీ కూడా బయటకు పంపించడానికి కొన్ని పద్ధతులు మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిది ఏంటంటే వమనము, అంటే వామిటింగ్ చేసుకోవడం. వారానికి ఒకసారి ఉప్పు నీరు తీసుకోవాలి. ఉప్పు నీరు అంటే కనీసం 2 గ్లాసులు నీరు తీసుకునేసి దాంట్లో ఒక 4 చెంచాలు ఉప్పు వేసుకునేసి ఉదయాన్నే పరగడుపును తాగాలన్నమాట. ఉదయాన్నే
ఆహారం ఏం తీసుకోకముందు తాగాలి. ఒక 10 నిమిషాల లోపల ఉప్పు నీరు తీస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వామిటింగ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే వామిటింగ్ జరిగినప్పుడు మన శరీరంలో యొక్క ఈ ఆహార నాళికలో కానీ జీర్ణకోశంలో కానీ ఒక రకమైనటువంటి తెగడ పదార్థం ఉంటుందన్నమాట. అదంతా కూడా ఉప్పు నీరుతో పాటు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతాం మనం. తర్వాత నిదానంగా కాసేపు తర్వాత మనం ఆహారం వెంటనే మాత్రం తీసుకోకూడదు, కొంత టైం ఇవ్వాలన్నమాట. అది ఆ పని జరిగిన తర్వాత కనీసం ఒక గంట సేపు టైం ఇచ్చి తర్వాత నిదానంగా ద్రవ పదార్థం తీసుకొని తర్వాత ఘన పదార్థం తీసుకోవాలి. అట్లాగా వారానికి ఒకసారి చేసుకుంటే చాలా మంచిది అది. తర్వాత విరేచనం అనేది ఏంటంటే చాలా మంది ఈ యొక్క సరిగా ఈ టాయిలెట్ పోరన్నమాట. అట్లాగే చిన్నపిల్లలు అప్పుడైతే మామూలుగా విరేచన పోయేదానికి కూడా మామూలుగా పాత రోజుల్లో అయితే ఆముదం తాగించేవాళ్ళు. అదే పద్ధతిని ఇప్పుడు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. ఎట్లాగంటే ఆముదము ఒక 60 ml, ఆముదం అంటే బయట ఆముదం తీసుకోపోకండి. మళ్ళా ఈ యొక్క యంత్రాల్లో చేసిన ఆముదము కల్తీ జరిగి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనము మిల్లు దగ్గరికి పోయేసి తెచ్చుకోవాలి. ఆ ఆముదాన్ని ఒక 60 ml ఆముదాన్ని తీసుకునేసి ఆరెంజ్ జ్యూస్లో కానీ ద్రాక్ష రసంలో కానీ కలుపుకొని తాగాలి. ఉదయాన్నే పరగడుపుని తాగాలన్నమాట. తాగిన తర్వాత ఒక గంట 2 గంట అట్లా వాకింగ్ చేస్తున్నామంటే ఫ్రీగా మోషన్ అయిపోతుంది. అట్లాగా ఉదయం కాకుండా ఉండే పనితే రాత్రి సమయంలో వేసేదే గోరువెచ్చని నీళ్ళల్లో ఈ యొక్క ఆముదం మనం చెప్పుకున్న ప్రకారం ఒక 60 ml ఆముదాన్ని వేసుకుని తాగితే మనకి ఉదయానికల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. అది అప్పుడప్పుడు చేసుకుంటుంటే మోషన్ ఫ్రీ అవుతుంది. ఇంకొకటి బస్తి అనేది ఒక పద్ధతి ఉందంటది. అది మనం సొంతంగా చేసుకునేది కాదు, ఆయుర్వేద డాక్టర్లే చేస్తారనమాట. కొన్ని మూలికల కషాయం ఉంటుందన్నమాట. అది మన యొక్క ఆసనం ద్వారా లోపలికి పంపిస్తారంట. అది మనం చేసుకునేది కాదు, ఆయుర్వేద డాక్టర్లు మాత్రమే చేసేది బస్తి అనేది. అది ఆ విధంగా కూడా మన యొక్క ప్రేగులు శుభపడతాయి. ఇంకోటి నస్య అనేది ఒకటి ఉంది. నస్య అంటే మనకి శ్వాసకోశంలో ఏదో కొంత ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగవచ్చు. శ్వాసనాళంలో కానీ ముక్కులో కానీ ఉన్నప్పుడు నాటు ఆవు నెయ్యిని బాగా కరిగించి, నాటు ఆవు నెయ్యి మామూలు నెయ్యి కాదు, నాటు ఆవు నెయ్యిని బాగా కరిగించి ఒక మంచం మీద ఎలకలు పడుకునేసి బాగా వెనక్కి పెట్టుకునేసి ఒక 2 drops ఆ ముక్కులో ఒక 2 drops, ఈ ముక్కులో 2 drops అట్లా వేసుకుని చాలన్నమాట. చాలా వరకు రిలాక్స్ అవుతుంది అనమాట ఆ నస్య అనే పద్ధతి ద్వారా. అంటే శ్వాసకోశము ఫ్రీ అయిపోతుంది అనమాట. ఇంకొకటి రక్తమోక్ష అనే పద్ధతి ఒకటి ఉంది. రక్తమోక్ష అనేది ఏంటంటే జలగల ద్వారా, జలగలు అది కూడా మన సొంతంగా చేసుకునేది కాదు. అంటే మన శరీర భాగాల్లో కొన్ని దగ్గర సిరల పై భాగంలో వాళ్ళకి తెలుసు, డాక్టర్లకు తెలుసు కాబట్టి ఆయుర్వేద డాక్టర్లకి ఆ యొక్క జలగల్ని అంటిస్తారనమాట. అక్కడక్కడ అంటించినప్పుడు ఆ జలగలు ఏం చేస్తాయి, మన యొక్క రక్తాన్ని పీల్చేస్తాయి. పీల్చినప్పుడు ఆ చెడు రక్తం అంతా కూడా పోయేసేసి రక్తం శుభ్రపడుతుంది. అదొక పద్ధతి ఉందంట. ఇంకపోతే అతి ముఖ్యమైనది ఎనిమా. ఈ మామూలుగా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఈ యొక్క ఈ బేకరీ ఫుడ్స్ తినిన దానివల్ల, పీచు పదార్థం లేని దానివల్ల ఎక్కువ మంది ఈ యొక్క మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు అసలు మనకి ఎక్కువ జబ్బులు రావడానికి కారణం కూడా ఈ ప్రేగులు శుభ్రంగా లేకపోవడం, విసర్జన సరిగా జరగకపోవడం. మనం అంతసేపు తినడమే కానీ మనం ఎన్నిసార్లు తింటున్నామో అన్నిసార్లు ఖచ్చితంగా టాయిలెట్ పోవాలన్నమాట. అది జరగటం లేదు ఇప్పుడు. కాబట్టి కొంత రోగాలు రావడానికి కారణం అది అవుతుందన్నమాట ఇప్పుడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఈ యొక్క ఎనిమా కిట్, ఈ మనకి మామూలుగా ఈ యొక్క షాపులు, సర్జికల్ షాపులు అమ్ముతుంటారు అనమాట. అక్కడ పోయి ఎనిమా కిట్ తీసుకునేసి, ఎవరు డాక్టర్ అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు. అది ఎనిమా కిట్ తీసుకునేసి అది కనీసం 1 లీటర్ నీళ్లు పడుతుంది. టాయిలెట్ లో పోయిన తర్వాత ఆ యొక్క బాక్స్ నింపుకున్న తర్వాత మనం మంచినీళ్ళు దాంట్లో ఏం కలపబడలేదు, మంచినీళ్ళు కలుపుకునేసి మనం మామ సీట్లో కూర్చునేసి దానికి కనీసం 2 మీటర్ల పైప్ ఉంటుంది అనమాట. అది ఆ పైపుని కూర్చునేసి అతి జాగ్రత్తగా ఆ యొక్క ఆసన ద్వారం ఉండకుండా ఒక 10 ml అంటే 10 సెంటీమీటర్ల దూరం లోపలికి అది ప్రేగులు చాలా మృదువైనవి కాబట్టి తొందరపాటుకు తగ్గదు, చిన్నగా పంపించాలన్నమాట. ఒక 10 సెంటీమీటర్లు పోతే చాలు. తర్వాత అది ఆ యొక్క భాగాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే, ఆ బాటిల్లో భాగం ఉంటుంది, ప్రెస్ చేసే భాగం ఉంటుంది అనమాట. ప్రెస్ చేస్తూ ఉంటే ఆ వాటర్ అంతా కూడా క్రమంగా లోపలికి వెళ్ళిపోతాయి. మొత్తం వాటర్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పైపు తీసేసేయాలి. అట్లాగే కాసేపు కూర్చోమంటే ఫ్రీ మోషన్ అయిపోతుంది అనమాట. ఎవరికైతే ఎక్కువ సమస్యలు ఉన్నాయో వాళ్ళు కనుక కనీసం వారం రోజులు కానీ 10 రోజులు కానీ ఈ విధంగా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి సాధ్యమంత వరకు ఆ మలబద్ధక సమస్య పోతుంది. అది పోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పీచు పదార్థం తినడం అలవాటు చేసుకోవాలి. పీచు పదార్థం అంటే ఎక్కువ ఈ బేకరీ ఫుడ్స్ జోలికి పోకుండా చాలు.
ఎక్కువగా ఆకుకూరలు తీసుకుంటూ పీచు పదార్థం మనకి మామూలుగా ఈ యొక్క సిరిధాన్యాలు ఉన్నాయి కదా, ఆ పీచు పదార్థం బాగుండేటువంటి కాయగూరలు అలాంటి ఎక్కువ తీసుకుంటుంటే ఫ్రీ మోషన్ అవుతుంది అన్నమాట కొంత సాధ్యం. కాబట్టి మలబద్ధకం నుంచి పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఎనిమా కిట్ని తెచ్చుకునేసి ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. దీనికి మాత్రం డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, దాంట్లో సిగ్గుపడాల్సిన పని లేదు. ఇంకపోతే ఉపవాసం. ఉపవాసం అనేది అతి ముఖ్యమైనటువంటిది. మనం మామూలుగా ఎక్కువగా ఉపవాసం ఎప్పుడు ఉంటుంటాం అంటే ఏదో నాగల చవితప్పుడు లేకుంటే శనివారాలటప్పుడు ఉపయోగం ఉంటాను. కొంతమంది ఏకాదశి ఉపవాసం కూడా. ఉపవాసం అనేది రెండు రకాలుగా ఉంటుందన్నమాట. కేవలం శారీరక పరంగా ఏ ఆహారం తీసుకోకుండా ఆయా మేము ఉపవాసం ఉన్నాం దేవుడికి కనుక ఉద్దేశం ఒకటి. ఇంకొకటి ఉపవాసం అంటే అర్థమైంది దగ్గరగా ఉండడం. దగ్గరగా అంటే ఎవరికి దగ్గరగా ఉండడం? మన మనసుకి మన ఆత్మకి దగ్గరగా ఉండడం అనమాట. ఆ విధంగా రెండు విధాల ప్రయోజనం ఉపవాసం వల్ల. కాబట్టి మనం ప్రతి ఏకాదశి ఒక నెలలో 2 సార్లు వస్తున్నాయి అనమాట. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం చాలా మన యొక్క పద్ధతులు కూడా అవే. మన పెద్దలు ఎప్పుడో అది ఆచరించి ఉన్నారనమాట. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఎలాంటి ఆలోచన లేకుండా, ఉపవాసం రోజు మాత్రము ఎక్కువ పనులు చేయకూడదు. ఎక్కువ పనులు చేస్తే మనకి ముందరే ఏమీ తీసుకోలేదు, పనులు ఎక్కువ చేసిన మళ్ళీ శరీరం అలసిపోతే అది మళ్ళీ కంట్రోల్ కావాలని మళ్ళీ చాలా టైం పడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తేలిక పనులు చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రశాంతమైన మనసుతో కూర్చొని ఉంటే అది చాలా మంచిది. ఇంకపోతే కొంతమంది మేము రోజంతా ఎక్కడ తినకుండా ఉండలేము అంటే ఇప్పుడు ఏం చేయాలంటే కేవలం నీరు మాత్రం తీసుకోవచ్చు. ఇంకా లేకుంటే నీటిలో కొద్దిగా ఈ నిమ్మరసము తేనె కలుపుకొని తాగొచ్చు ఎట్టయినా సరే. ఇంకా లేకుంటే ఇక ఆరెంజ్ జ్యూస్ తీసుకుని మొత్తమే ద్రవ పదార్థాలే తీసుకుంటుండొచ్చు. అప్పుడప్పుడు తీసుకుంటామంటే వాళ్ళు మరీ వీక్ కాకుండా ఉంటారనమాట. ఇప్పుడు మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు రంజాన్ నెలంతా కూడా ఉపవాసం ఉంటారు. ఆ ఉపవాసం ఉండేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సూర్యోదయానికంటే ముందే ఏదో తినేస్తారు. కొద్దిగా సూర్యోదయానికి ముందే బాగా చీకటి 4 గంటలప్పుడే తినేస్తారు. మళ్ళా ఎప్పుడు తింటారంటే వాళ్ళు 9 గంటలకు, రాత్రి 9, 10 తింటారు. అంటే కనీసం వాళ్ళు 16 గంటల సమయము ఎలాంటి ఆహారం తీసుకోరు. మరీ కొంతమంది ముఖ్యంగా అయితే నీరు కాదు కదా, మన యొక్క లాలాజలం ఉమ్మి కూడా మింగరంట. అంత కఠినంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా మాంసాహారం తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు మన శరీరంలో కొవ్వు పదార్థం అంట కరిగిపోవాలి అని నిర్ణయించుకున్నారు అన్నమాట. అది కూడా మంచి పద్ధతే కదా. ఏ మతం వాళ్ళైనా సరే అది వాళ్ళు ఆ విధంగా పాటిస్తున్నారు. మనం కూడా అట్లాగే మన పద్ధతులు ఉన్నాయి, ఏకాదశులు ఉన్నాయి, ఈ ఉపవాసాలు ఉన్నాయి. కాబట్టి మన పద్ధతిని పాటించుకుంటూ ఉపవాసం ఉన్న దానివల్ల మన ప్రేవులకి పూర్తి విశ్రాంతి ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట. ఆ రోజు ఎంత బాగుంటుంది. అవి హాయిగా వాటి పనులు అవి ఉంటాయి. పక్క రోజు బాగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాయి అనమాట. కాబట్టి ఈ ఉపవాసం ఉన్నది మనకి ఈ యొక్క మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి ఉన్న సమయంలో మనకి దేశంలో కరువు వచ్చిందనమాట. పంటలు సరిగా పండక కరువు వచ్చింది, ఆహార సమస్య ఏర్పడింది. అమెరికా వాళ్ళని కనుక సహాయం అడుగుంటే వాళ్ళు ఎర్ర గోధుమలు ఇస్తామని చెప్పారు వాళ్ళు. కానీ మన ప్రధానమంత్రి ఒప్పుకోలేదు. వాళ్ళని మనం దేవుడిచ్చేది, మనం సస్యశ్యామల దేశం మంది, ఈ రోజు కాకుండా రేపు పండతాయి మనకి అనేసి ఏం చేశాడు, ప్రతి శనివారం కూడా మన అందరూ కూడా ఉపవాసం ఉండండి అనేసి అనౌన్స్మెంట్ చేశాడు ఆ రోజు రేడియోలో. అది అందరూ కూడా పాటించిన దానివల్ల మన ఆహార సమస్య తొందరగా తీరిపోయింది. ఇన్ని కోట్ల మంది ఒక రోజు తినకుండా ఉంటే ఎంత ఆహారం మిగిలిపోతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి ఆ విధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ యొక్క సమస్యని సులభంగా పరిష్కరించారనమాట. అప్పటి నుంచి ఈ శనివారం ఉపవాసం అనేది మనకు వచ్చింది. కానీ మన మామూలుగా ఉపవాసం ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ఈ మరీ నాగల చవితి ఎప్పుడైతే నాకు నవ్వు వస్తుంది. చిన్నప్పుడైతే ఏం చేస్తారంటే ఈ ఉడికిన పదార్థాలు తినకూడదు, ఉడకనాటి ఎన్ని ఏం తినొచ్చు అనేసి ఆ పిండిని ఆ సజ్జలు నేను బాగా అరటి పళ్ళు బాగా తింటానే ఉంటారు అనమాట. నాకైతే ఇప్పుడు ఆ చిన్నప్పుడు మేము కూడా అదే చేశాం కదా, అది ఇప్పుడు తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంటుంది అనమాట, అదే ఉపవాసం అనేసి. కాబట్టి ఆ విధంగా మనము వారానికి ఒక రోజు కనీసం శనివారం రోజు కానీ ఈ యొక్క ఏకాదశులు కానీ ఏదో ఒకటి మన వీలుని బట్టి, అందరూ కరెక్ట్గా శనివారమే ఉండాలి ఏకాదశి రోజే ఉండాలని కాదు, అట్లా ఉన్నప్పుడు మన శరీరము చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఉపవాసం చేసిన దానివల్ల. ఇంకపోతే ఇంకొకటి అభ్యంగన స్థానం. అభ్యంగన స్థానం మన మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అయితే సాధ్యంగా మర్చిపోతున్నారు. అదేదో ఆ భోగి పండుగ రోజు నరకచతుర్థి రోజు చేసుకుంటున్నారే కానీ అదేదో ఆచారంగా వస్తుంది కాబట్టి కొరప్పుడు అంత తీరిక లేదు, ఎవరో ఏందో చేస్తున్నారు అన్నమాట మనము. కాబట్టి అభ్యంగన స్నానం చేయడం అలవాటు చేసుకోవాలి. అభ్యంగన స్నానం చేయాలంటే ఏంటి అనేది మొట్టమొదటి ఏం చేయాలి, శరీరానికి మొత్తానికి మన యొక్క ఆయిల్ పట్టించాలి, నూనెను పట్టించాలి, బాగా పట్టించాలి. ఆయిల్ పట్టించేటప్పుడు కూడా ఎట్లా పట్టించాలి, మామూలుగా మసాజ్ చేసేవాళ్ళు ఏం చేస్తుంటే తల మీద పోస్తారన్నమాట. మొట్టమొదట కాదు, తల మీద పోయకూడదు, కాళ్ళ నుంచి మొదలు పెట్టాలి. కాళ్ళ నుంచి శరీర భాగాలంటే పైకి అట్లా పైకి వచ్చేసి తల దగ్గరికి రావాలన్నమాట.
ఈ నూనె కూడా ఏం చేయాలంటే ఇది చేసేటప్పుడు ఏం చేయాలంటే వాతావరణం వేడిగా ఎండాకాలం అయితే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఉపయోగించుకోవాలి. నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె ఎండాకాలం అయితే. అదే చలి వాతావరణం చల్లగా ఉండే వాతావరణం పడితే ఆవ నూనె కానీ కుసుమ నూనె కానీ ఉపయోగించుకోవాలి. ఆవాల నూనె ఆవ నూనె కానీ కుసుమ నూనె ఉపయోగించాలి. కొంతమందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి. కీళ్ళ నొప్పులు ఉండేవాళ్ళు ఆర్థరైటిస్ అంటే కీళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళు ఆవ నూనె ఉపయోగించుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ మర్దన చేసేటప్పుడు ఎప్పుడు కూడా కాళ్ళ నుంచి ప్రారంభించి తల వరకు రావాలి. అట్లాగే మసాజ్ అయిన తర్వాత కొంతసేపు రిలాక్స్గా కూర్చోవాలన్నమాట. రిలాక్స్ అంటే వెంటనే స్నానం చేయకూడదు, కాసేపు రిలాక్స్ కూర్చుంటే ఆ చెమట బట్టి ఉంటుంది కాబట్టి అదంతా చెమటగా ఆరిపోయిన తర్వాత అప్పుడు స్నానానికి పోవాలి. ఈ స్నానం చేసేటప్పుడు కూడా వేడి నీళ్ళతో స్నానం చేసేపంతే మొట్టమొదట కాళ్ళతో ప్రారంభించాలి. కాళ్ళ మీద పోసుకోవాలి వేడి నీళ్ళు మొట్టమొదట, తర్వాత తల దగ్గరికి రావాలి. చన్నీళ్ళతో స్నానం చేసేవాళ్ళు అయితే తల మీద నుంచి కిందకి పోవాలన్నమాట, అది పద్ధతి. అట్లాగే తలకి మనకు మామూలుగా ఈ యొక్క షేకాయ కానీ లేకుంటే కుంకుడికాయ రసం కానీ ఉపయోగిస్తే షాంపూలు ఉపయోగించకూడదు. అట్లాగే శరీరానికి కూడా సబ్బు బదులు ఈ యొక్క సున్నిపిండిని ఉపయోగించుకుంటే మసాజ్ చేసినప్పుడు దాని యొక్క ఫలితం బాగుంటుంది. సున్నిపిండి అంటే ఏంది? పెసరు, ఈ శనగలు, బియ్యం పిండే కదా, అది చాలా మంచిది అనమాట దానికి. కాబట్టి ఆ విధంగా స్నానం చేసుకుంటే చాలా మంచిది. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏం చేసుకోవచ్చు, మన తల తుడుచుకున్న తర్వాత సాంబ్రాణి పొగ వేస్తున్నారు అనుకోండి, మీకు ఆ రోజంతా కూడా శరీరం సువాసన ఉంటుంది అనమాట. ఆ రోజు మీకు నిద్రపోతే ఎట్లా నిద్రపోతారంటే, మనం ఎవరైనా సరే చిన్నపిల్లలు నిద్రపోతారు కదా, ఆ విధంగా అంత అంత బాగా నిద్రపోతుంది అనమాట. శరీరం అంతా కూడా ఎంతో తేలిక అయిపోతుంది, మనకి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయగలుగుతాం. కాబట్టి కనీసం వారానికి ఒక రోజైనా సరే సెలవు రోజు కూర్చునేసి అందరూ కూడా అభ్యంగన స్నానం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అభ్యంగన స్నానం చేసిన వల్ల ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అభ్యంగన స్నానం కనుక ప్రతి వారం కనుక చేస్తూ ఉంటే ఒక 2 నెలల లోపల మన యొక్క శరీరంలో ఎన్నో మార్పులు చేసేసి మన ఏజ్ లో 5 years తక్కువగా కనపడతాం అనమాట. మనం ఖచ్చితంగా చూస్తున్నాం. ఎవరు కూడా బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం లేదు, సున్నిపిండి ఉపయోగించుకోవాలి. ఈ యొక్క షేకాయ సబ్బుని అవి ఉపయోగించుకుంటే, షేకాయ పౌడర్ కానీ లేకుండా ఉపయోగించుకుంటే బ్యూటీ పార్లర్ పర్లేదు, ముఖంలో అదొక రకమైనటువంటి గ్లో వస్తుంది అనమాట. కాబట్టి మీరందరూ కూడా ఆచరిస్తారని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాను. ఇంకా చివరగా ఒకటి, రాత్రిప్పుడు కొంతమందికి నిద్ర పట్టదు కొనుక్కున్న తర్వాత. మనం సార్ వాళ్ళు మనం చెప్పుకున్న కొన్ని ఆసనాలు చెప్పుకున్నారు చేతులతో చేసేది, అది కూడా కాకుండా ఇంకొకటి కూడా ఉంది. ఎట్లాగంటే బాగా ఎల్లకలు కొనుక్కున్న తర్వాత ఎడం పాదం పైన కుడి పాదాన్ని ఇలా పెట్టేసేసి ఇట్లా బాగా 2 నిమిషాల సేపు రుద్దాలన్నమాట, ఇట్లాగా 2 minutes. అట్లాగే ఇంకొక ఎడం పాదాన్ని కుడి పాదం మీద పెట్టి 2 నిమిషాలు ఇట్లా రుద్దినామంటే కొనుక్కుంటే బాగా నిద్రపడుతుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. ఎప్పుడైతే ప్రశాంతంగా నిద్రపోయినామో ఆటోమేటిక్గా చీకటితో మెలకు వస్తుంది, ధ్యానం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్న పద్ధతులన్నీ కూడా మీరందరూ పాటిస్తారని చెప్పేసి, అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మహాతర్ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు. అద్భుతంగా చెప్పారు సార్. లేచినప్పటి నుంచి తిరిగి పడుకునేంత వరకు పాటించాల్సిన నియమాలు ఎలా ఉండాలి, ఏంటి, మన శరీరాన్ని మన దేహాన్ని మనం ఎలా శుద్ధి చేసుకోవాలి. ఎంతసేపు ఉన్నా కానీ బయట వరకే క్లీన్ ఉంటుంది కానీ లోపల క్లీనింగ్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ కూడా పాయింట్స్ నోట్ చేసుకొని అందరూ ఆచరించండి మాస్టర్స్. ఎందుకంటే బాహ్యంగా సౌందర్యము, బాహ్యంగా క్లీనింగ్ ఉంటుంది, ఇంటర్నల్ క్లీనింగ్ అనేది జరగడం లేదు సరిగ్గా. కాబట్టి ఇంటర్నల్, ఎందుకంటే మనం తీసుకునే ఆహారం కూడా ఇప్పుడు చాలా అంటే చాలా తేడా అయిపోయింది. పూర్తిగా ముందులాగా ఆహార నియమాలు కానీ అలాంటివి లేవు. కాబట్టి ఈ బాడీ పూర్తిగా బాగా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి సార్ చెప్పిన ప్రతి పాయింట్ నోట్ చేసుకొని సాధ్యమైనంత వరకు పాటించండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మీనా కుమారి మేడం గారు. నమస్తే సార్, నేను కృష్ణకుమారి, మీనా కుమారి అని పిలుస్తున్నారు మీరు. వెళ్తా మేడం. మీనా కుమారి కూడా హ్యాండ్ రైజ్ చేశారు మేడం, క్లాస్ ఉందన్నమాట, చెప్పండి మేడం. ఓకే. ఆహా కాదు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది.
లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకే ఈ మధ్య క్లాస్ కూడా నేను జాయిన్ అవ్వలేకపోతున్నాను. ఉమ్, సరిగ్గా హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ ఇచ్చారు. ఉమ్, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది 2 రోజుల నుంచి. అదే దీని గురించి అన్న చెప్తారేమో అడుగుదామని ఉమ్. హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే మనకు సారు చెప్పారు కదండి, ఇలా ముద్ర వేసుకోమనేసి. ఒక నిమిషం చూపిస్తాను. ముద్ర వేసుకుంటే మనకు చాలా బ్రాంకైటిస్ వచ్చింది మేడం. ఆ బ్రాంకైటిస్. ఆ ఆ ఆ. ఏదైనా రానియండి, లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే మందులతో పాటు మనం చేసే కూడా ఇలా చూడండి, మామూలుగా సార్ చూపించారు కదా మనకు ముద్ర. ఆ, ముద్ర ఏదైతే ఉందో, ఈ లింగ ముద్ర ఏదైతే ఉందో, ఈ ముద్ర అండి చక్కగా వేసుకుంటూ ఆ, ఒక 15 నిమిషాలే అంతే, అంతకంటే ఏం లేదు, అంతకంటే పెట్టను కూడదు ఈ ముద్రను మనం. 15 ఓకే. నిమిషాలు పెట్టాలి. అలాగే ఈ వేళ్ళు ఉన్నాయి కదండి, ఈ వేళ్ళ మొన భాగాలు 10 సార్లు ప్రెస్ చేయడం. ఆ, ఇది 10 సార్లు ఈ రెండు చేతులకు పైన మొదటి భాగంలో ఒక్కొక్క ఫింగర్ కు 10 టైమ్స్ ప్రెస్ చేయడం. అలాగే ఇక్కడ ఈ భాగం మొదట, మధ్యలో, ఈ చివర, అలాగే ఇక్కడ ఈ పాయింట్స్ ఉంటాయి కదండి, ప్రెజర్ పాయింట్స్ అంటాం. ఇక్కడంతా పెయిన్ కూడా ఉంటుందన్నమాట మనకు, ఆ ఓకే. ఎమ్ము చేరడం వల్ల. అక్కడ కూడా 10 సార్లు ప్రెస్ చేయడం. ఇలా చేస్తూ ఉంటే లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా బయటికి కొట్టేస్తుందండి, ముక్కుల ద్వారా అలా మనకు బయటికి వచ్చేస్తుంటుంది, నీళ్ళగా అంతా కారిపోతూ ఉంటుంది. ఇది బాగా ఓకే. పనిచేస్తుంది. ఇలా ఈ మొదలు మొదలు ప్రెస్ చేయడము, ఈ ముద్ర పెట్టుకోవడము 15 నిమిషాలు, ఈ పాయింట్స్ ప్రెస్ చేయడము. అలాగే మనకు పసుపు నీళ్ళు వేసి బాగా ఆవిరి పట్టడం, లంగ్స్ ఓకే. శుద్ధి అయిపోతాయి కదా, అదనమాట. బాగా ఆవిరి పసుపు వేసి నీళ్ళలో ఉడికించి ఆ నీటితో బాగా మనము ఆవిరి పడితే కూడా బాగా పనిచేస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు తీసుకునే మందులు తీసుకోండి. అలాగే ఈ మందులు ఏదైనా మనకు సైడ్ ఎఫెక్ట్ ఇవ్వకుండా ఉండాలి అనుకుంటే కూడా ఇలా అన్నమాట. ఇది కూడా లింగముద్ర చెప్తారు, ఇది అన్నమాట. ఈ ముద్రను ఇలా ఒక ఎడమ చేయిలో కుడిచి ఇలా పెట్టేసి మనం పెట్టుకుంటే కూడా ఇది మనకు మనం తీసుకున్న మందుల నుంచి మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఎడం చేతిలో కుడి చేయి పెట్టుకోవాలి. ఉమ్. ఓకే మేడం. ఓకే. ఈ వేలు ఇలా బొటన వేలు పైకి పెట్టి ఇలా. ఓకే మేడం. ఓకే. దీని నుంచి మందుల నుంచి కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఓకే. సరే లత. ఓకే అండి. లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. స్పీచ్ చెప్పేది మేడం ఇప్పుడు. సార్, మీరు ఏం టాపిక్ తీసుకుంటున్నారు అది చెప్పండి. పంచమయ కోశాలు, పంచ ఓకే. ప్రాణాలు, పంచమయ కోశం సార్ స్టార్ట్ చేయండి సార్. చెప్పేది మేడం. చెప్పండి సార్. నమస్తే మేడం. నమస్తే సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానం వసులోకేన సర్వ విద్యానం దక్షిణామూర్తయే నమో నమః. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, గౌతమ్ బుద్ధుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలికి శతకోటి ఆత్మ నమస్కారాలు. అట్లా మహావతార ఫౌండేషన్ మా రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి, సుమా మేడం గారికి, పారిజాత మేడం గారికి, మన జూమ్ సెక్షన్ లో ఉన్న అందరి మాస్టర్లకి ఆత్మ ప్రణామాలు. నమస్తే అండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో మన దేహంలో ఉన్నటువంటి పంచకోశాలు, పంచ ప్రాణాల గురించి టాపిక్ తీసుకుంటున్నాను. దాన్ని చెప్తున్నామండి. జీవాత్మ చుట్టూ అరలుగా ఉన్నటువంటి వీటిని కోశాలు అంటారు. కోశాలు 7 రకాలు ఉన్నాయి. దాంట్లో 5 మెయిన్ రకాలు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశాన్ని ఎథరిక్ బాడీ అంటారు, మానవ శక్తి క్షేత్రము అని కూడా అంటారు. నెక్స్ట్ 3వది మనోమయ కోశము, హాస్టల్ బాడీ అంటారు, మెంటల్ బాడీ అంటారు, సూక్ష్మ శరీరము అంటారు. ఇంకోటి విజ్ఞానమయ కోశం 4వది. 5వది వచ్చి ఆనందమయ కోశం అండి. నెక్స్ట్ దాంట్లో 6, 7 ఉన్నాయి, అవి అంత అవసరం లేదు. ఇప్పుడు మెయిన్ అవి 5 మాత్రము. విశ్వమయ కోసము, నిర్మాణమయ కోసం అనేది ఉంది. అవి 2 విశ్వానికి సంబంధించినవి కాబట్టి అదేం అవసరం లేదు. నెక్స్ట్ అన్నమయ కోశము అంటే రక్త మాంసాలు, నెక్స్ట్ ఎముకలు, అవయవాలు, అవి
అవి అయితే ఏమి పని చేయవు. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్ వచ్చి ట్యూబ్ కానీ బల్బు ఫ్యాన్ అట్లాంటివి ఏమున్నా కూడా అవి పని చేయాలంటే సప్లై కరెంట్ అనేది ఉంటేనే పని చేస్తుంది. అట్లా ఇవి కూడా దేహంలో ఇవన్నీ పని చేయాలంటే దీనికి ప్రాణమయ కోశము అనేది దాని కనెక్టివిటీ ఉంటుంది. దానికి మధ్యలో 2,72,000 నాడులతో కనెక్టివిటీ అయితే ఉంటుంది. దాని ద్వారా ఇది పనిచేస్తూ వస్తుంది. అది కనెక్ట్ అవ్వడం వల్ల ఇవన్నీ పనిచేస్తాయి. లేకపోతే అవి ఈ సప్లై లేకపోతే ఇవి ఎట్లా పనిచేయవో ఇది కూడా ఆ మాదిరి ఉంటుంది. నెక్స్ట్ దాంతోపాటు రెండు కలిస్తే అవయవాలన్నీ పనిచేస్తాయి. ఎలక్ట్రిసిటీ అంటే ఆత్మశక్తి అని, దీన్ని నడిపేది పవర్ సోర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్ అనొచ్చు, అట్లా దేనైనా చెప్పచ్చు. ఇక్కడ నుంచి ఒక ఇంచు లోపల ప్రాణమయ కోశం అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంకొక అరలో మనోమయ కోసము, విజ్ఞానమయ కోసము, ఆనందమయ కోసం, అట్లా అరలుగా ఉంటుందండి. నెక్స్ట్ అన్నమయ కోసం, ప్రాణమయ కోసం రెండు సమాంతరంగా ఉంటాయి. దీంట్లో ఇది అన్నమయ కోసం అనుకుని ఇది ప్రాణమయ కోసం అనుకుంటే దీనికి సమానంగా ఉంటుంది. ఇక్కడ బ్లాక్స్ అనేటివి ఉంటాయి. దీంట్లో ఇటువైపు ఒక సైడ్ బ్లాక్స్ ఉంటాయి, ఒక సైడ్ శరీరంది. దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఈ బ్లాక్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. దీంట్లో బ్లాక్స్ అనేది పూర్వజన్మలో చెడు కర్మలు, కష్టాలు, దానివల్ల కష్ట నష్టాలు దానివల్ల వస్తాయి. దీంట్లో వచ్చి ఇదేదన్నా పార్ట్స్ ఇవి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా వచ్చినా కూడా ఏదన్నా చేయాలంటే కూడా అలోపతి దగ్గర కానీ పోయినా, డాక్టర్ దగ్గర పోయినా కూడా ఏది ప్రాబ్లం ఉంటే అది కట్ చేస్తారు తప్ప అది పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు. మళ్ళీ టెంపరీగా అది ఇంకో చోటికి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఏదన్నా ఇప్పుడు హార్ట్ అనుకోండి, బైపాస్ అంటారు, బైపాస్ చేస్తారు, మళ్ళీ కొద్ది రోజులు ప్రాబ్లం రావడము, అట్లా ఏదో ఒకటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ఉండదు. ప్రాణమయ కోశాన్ని శుద్ధి చేసుకుంటేనే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. ప్రాణమయ కోసం సొల్యూషన్ అనేది ధ్యానం వల్లనే క్లీన్ అవుతుంది. ధ్యానం చేయడం వల్ల ఈ మన చెడు ఆలోచనల వల్ల కూడా బ్లాక్స్ అనేది ఏర్పడతాయి. ఆ చెడు ఆలోచనలు మనము మెడిటేషన్ చేయడం అంటేనే ఆలోచనలు తగ్గించుకోవడము. ఆటోమేటిక్గా ఆలోచనలు తగ్గినాయంటే ఈ మొత్తము ఈ బ్లాక్స్ కొద్దిగా క్లియర్ అవుతా వస్తాయి. అప్పుడు శరీరంలో ఏ పార్ట్ అయినా కూడా బాగా పనిచేస్తూ వస్తుంది. ఆరోగ్యంగా ఉండేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెయిన్. నెక్స్ట్ ఇంకోటి మనోమయ కోసము. మనోమయ కోసం అంటే ఆలోచన తగ్గించుకోవడము, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడము. ఇది అట్లా చేస్తేనే ఇది ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అదే ఆటోమేటిక్గా ధ్యానం, ప్రతిదానికి ధ్యానం లింక్ ఉంటుంది. ఆ ధ్యానం వల్లనే ఇది బాగా పనిచేయడానికి, మనోమయ కోసం బాగా పనిచేయడానికి ఇది అవుతుంది. నెక్స్ట్ విజ్ఞానమయ కోసము. విజ్ఞానమయ కోసం పెంచుకుంటూ పోవాలి. దానికి స్వాధ్యాయము, తీసుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచడము, అలా చేయడం వల్ల అది జరుగుతుంది. దాన్ని 3:2:1 అని పత్రిజీ గారు చెప్పినారు. 3 గంటల ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట వచ్చి సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం మనకు క్లాసులోనే జరిగిపోతా ఉంది. ఇంకా చదివేది కనీసం 3 అవర్స్ లేకపోయినా కనీసం 2 అవర్స్ అన్న మార్నింగ్ ఈవినింగ్ అన్న ఖచ్చితంగా అసలు ధ్యానం అనేది చేస్తే ఆటోమేటిక్ మధ్యాహ్నము ఒకవేళ వీలు లేదు 10 నిమిషాలు 20 నిమిషాలు భోజనానికి ముందు చేసుకుంటే చాలా బాగుంటుంది. అది బాగా పనిచేస్తుంది. ఇంకా దాని తర్వాత ఆనందమయ కోసము, ఎన్లైట్మెంట్ అంటారు దీన్ని. ఇది పైవన్నీ బాగా పనిచేస్తే ఆటోమేటిక్గా ఇది కూడా పనిచేస్తుంది. దీనికి దేనైనా ధ్యానంతోనే లింక్. ప్రతిదీ మన దాంట్లో ధ్యానం గురించినే ఉంటుంది కాబట్టి ధ్యానం ఆల్రెడీ మనం అంతా ధ్యానంలో ఉన్నాం కాబట్టి ఈ ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ బాగా పనిచేస్తే ప్రజ్వలంగా పనిచేస్తుంది ఆనందమయ కోసం. ఇది కోశాలు, 5 కోశాలు. నెక్స్ట్ పంచప్రాణాలు అండి. పంచప్రాణాల్లో ఉదాహరణ పంచప్రాణాలు అంటే ప్రాణమయ కోశంలోనే 5 భాగాలుగా డివైడ్ చేశారు దాన్ని. ఉదాహరణ వాయువు అని ఒకటి, ప్రాణవాయువు అనేది, వ్యాన వాయువు, సమాన వాయువు, అపాన వాయువు, ఇట్లా 5 భాగాలుగా విభజించినారు. ఉదాహరణ వాయువు అంటే ముక్కు, నోరు, చెవులు, తలభాగము ఇదంతా కలిపి ఉదాహరణ వాయువుగా పార్టీషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ ప్రాణవాయువు, బొడ్డు నుంచి గొంతు వరకు, లంగ్స్, హార్ట్, ఇట్లా ఈ పార్ట్స్ అంతా కలిపి ప్రాణవాయువుగా చెప్తారు. నెక్స్ట్ సమాన వాయువు, జీర్ణాశయము, పొట్ట, జఠరాగ్ని, చిన్న ప్రేవులు, కిడ్నీస్, లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నిటిని కలిపి సరైన రీతిలో కాపాడి సమాన వాయువు సమానంగా పనిచేసేలాగా తయారు చేస్తుంది. నెక్స్ట్ అపాన వాయువు, మూలాధారం నుంచి కింద కాలి వేళ్ల వరకు మిగతా అన్ని బాగా పనిచేయడానికి
ఆ అపాన వాయువు అనేది పనిచేస్తుంది. ఈ అపాన వాయువు బాగా పనిచేయాలంటే అపాన ముద్ర, బాబా ముద్ర ఉంది కదండి, ఈ బాబా ముద్ర పెట్టుకుని ఒక 20 నిమిషాలు మార్నింగ్ ఈవినింగ్ అట్లా చేసినారంటే ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వ్యానవాయువు, ప్రాణశక్తి దేహం అంతా ప్రాణశక్తిని పాస్ చేస్తుంది. ఇది మెయిన్. ఈ 4 ఇది ఉండే దానివల్ల ఇది అన్నిటినీ సమానంగా బాగా నీట్గా చూడడానికి బాగా పనిచేస్తుంది. ఇదే అండి. నెక్స్ట్ ఈ మనం క్యాలరీస్ గురించి కొద్దిగా చెప్పేది మేడం, ఇది ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ క్యాలరీస్, మనం తీసుకునే ఆహారము ఎట్లుంటుంది అంటే, మార్నింగ్ లేవగానే టీ కాఫీలు తాగుతారు ఆల్మోస్ట్ చాలా మంది. దాని బదులు ఈ జ్యూసెస్ అట్లాంటివి తాగడం మంచిది. కషాయం కానీ తులసాకు అవి మామూలు చెప్తారు కదా, అవి 7 రోజులకు ఒక్కొక్క రోజు ఒకటి, కొత్తిమీర, పుదీనా, తులసి అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం తీసుకోవడము. దాంట్లోకి ఇంకేదన్నా కూడా ఈ జ్యూసెస్, క్యారెట్, బీట్రూట్ అట్లా ఒక రోజు ఇది ఒక రోజు అది, ఆకుకూరలతో ఒకసారి, సొరకాయ, అట్లా జ్యూసెస్ తాగడము చాలా బాగుంటుంది. ఈ క్యాలరీలు అనేది టీ కాఫీ తీసుకుంటే 100 నుంచి 150 క్యాలరీల వరకు వస్తుందండి. మనం తీసుకునే చిన్న గ్లాస్ అయితే 100 క్యాలరీలు వస్తుంది. ఇంకా పెద్దది తీసుకునే కొద్దీ పెరుగుతూ వస్తుంది. నెక్స్ట్ టిఫిన్ తీసుకునేది 500 నుంచి 700 క్యాలరీలు వస్తుంది. తర్వాత ఆఫ్టర్నూన్ మీల్స్ చేస్తాము, 1000 నుంచి 1500 క్యాలరీలు. అంటే తక్కువ తీసుకుంటే అంత మాత్రం. ఇంకా నాన్ వెజ్ అట్లాంటి తిన్నారంటే ఇంకా చెప్పనవసరం లేదు, 2000 2500 కూడా వెళ్ళిపోతుంది. ఈవినింగ్ స్నాక్స్ అని, టీ అని అదొక 200. నైట్ డిన్నర్ లైట్ గా తీసుకుంటే 500 వరకు వస్తుంది. ఇవి అప్రాక్స్ గా క్యాల్కులేట్ చేసి కూడా 2500 క్యాలరీలు వస్తాయి. మనం ప్రతిరోజు మనం కష్టపడి పని చేసేది కొంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు. మనం కష్టపడి పని చేసేది ఉండదు కాబట్టి గంటకు 100 నుంచి 120 క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది మేల్కొని ఉన్నప్పుడు. 16 గంటలు, ఒక 8 గంటలు పడుకున్నామంటే, ఒక 8 గంటలో 6 గంటలో పడుకుంటాము. ఆ పడుకునే టైంలో 70 క్యాలరీలు మాత్రమే ఖర్చు అవుతుంది. మనం లైట్ గా తీసుకుంటే 2500 క్యాలరీలు అవుతా ఉంది. ఇవి ఖర్చు అవడానికి 16 గంటలు వర్క్ చేస్తే కూడా 1920 క్యాలరీలు. నెక్స్ట్ నిద్రపోయే టైం ఒక 6 గంటలు 8 గంటలు పెట్టుకుంటే ఒక 500 క్యాలరీలు. అంతా కలిపితే కూడా 2400 క్యాలరీలు అవుతుంది. అంత మనం తక్కువ తీసుకుంటే ఆహారము ఆడికాడికి సరిపోతుంది. మనం తీసుకునే ఆహారమే కొంచెం ఎక్కువ తీసుకోవడము అట్లా తీసుకుంటే ఆటోమేటిక్ గా అది మిగులు అవుతుంది. ఫ్యాట్ అవడానికి, లావు పెరగడానికి అట్లాంటి ఆస్కారం ఉంటుంది. నైట్ తీసుకునే డిన్నర్ కూడా సాయంత్రం 7 లోపల తీసుకుంటే కొంచెము బాగుంటుంది. మనం పడుకునే కొనికి 10-10:30 అయిపోతుంది, అరిగిపోతుంది. మనం తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోతుంది. నెక్స్ట్ నైట్ లో పడుకుంటే కనుక మన కొవ్వుల్లో ఏదన్నా ఉంటే అది కరుగుతా వస్తుంది. ఈ 70-80 క్యాలరీలు కావాల్సింది పూర్తిగా ఈ 5-6 గంటలు దాంట్లో ఉండే కొవ్వు కరుగుతుంది. కొంచెము ఫ్యాట్ తగ్గడానికి బాగా ఆస్కారం ఉంటుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మహావతార్ ఫౌండేషన్ రంగనాథ్ సార్కి, లలిత మేడంకు, సుమా మేడంకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పంచకోశాలు, పంచప్రాణాలు, అలాగే క్యాలరీస్ గురించి. మీది ఈవేళ ఫస్ట్ క్లాసు, వచ్చినప్పటి నుంచి ఇది ఫస్ట్ డే 1 క్లాస్ అనుకుంటా నేను. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేనైతే ఎప్పుడు ఇక్కడ చెప్పింది కూడా మేడం, ఇప్పుడే ఆ చెప్పాను. కొత్తదనము అనేది కనపడకుండా చాలా నీట్గా చెప్పారు సార్. గుడ్, చాలా బాగా చెప్పారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాలి. పాత వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. ఇంకా ఇంకా సీనియర్సే ఉన్నారు. చెప్పాలంటే మాకంటే సీనియర్సే ఉన్నారు. చెప్పడానికి ముందుకు రండి. మీరు కూడా మీకు తెలిసిన దాన్ని నలుగురికి పంచండి. పంచితేనే పెంచబడుతుందండి. దాచుకుంటే దోచబడుతుంది తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. మనకు తెలిసిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచాలి. అందరూ ముందుకు రావాలి. అందరూ కూడా చిన్న చిన్న టాపిక్స్ అయినా కానీ తెలిసిండేది నలుగురికి పంచాలండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీనా కుమార్ మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ఈ జూమ్ సెషన్ నిర్వహిస్తున్న రంగనాథ్ మాస్టర్ కి, లలిత మేడం కు ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా ఆత్మ వందనాలు. సమస్త గురుమండలికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మనం ఈ రోజు సమగ్ర జీవన శైలిలో మనం తెలుసుకునే అంశము ఉపవాసం గురించి తెలుసుకోబోతున్నాం మాస్టర్. ఉపవాసం అంటే అంటే దగ్గరగా,
సమీపన. వాసం అంటే ఉండడం, అంటే ఆహా, దగ్గర ఉండడం అన్నమాట. ఎవరి దేనికి దగ్గరగా ఉండడము అంటే అందుకే సార్ లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ మ్యూట్ చేసుకోండి లక్ష్మీపతి గారు. సార్ మ్యూట్ చేసుకోండి సార్. మేడం వేరే వాళ్ళందరిది మ్యూట్ చేయండి మేడం. సార్ లేదు సార్ వచ్చేసి హోస్ట్ ఇచ్చాను కదా, అందుకని ఆయనకు మ్యూట్ అయింది. అందరిది మ్యూట్ చేశాను. సార్కి ఇవ్వడం వల్ల అన్మ్యూట్ చేసుకోవాల్సి వచ్చింది. కంటిన్యూ. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం అని. దేనికి దగ్గరగా ఉండడం, ఎవరికి దగ్గరగా ఉండడం అంటే ప్రాపంచికంగా చూసుకుంటే మనం ఆ శరీరానికి ఆరోగ్యానికి దగ్గరగా ఉండడం అన్నమాట. ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన ఆత్మకు అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అని ఉపవాసం అని అంటారు. ఈ ఉపవాసము అంటే ఇంగ్లీష్ లో ఫాస్టింగ్ అంటారు, సంస్కృతంలో లంకణం పరమ ఔషధం అని చెప్తారనమాట. తర్వాత ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్ అని చెప్తారు. అంటే ఈ భూమండలం మీద ఉపవాసమే దివ్యమైన ఔషధము అని చెప్పారు. ఇది మనకు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడము, సరైన పద్ధతిలో ఉపవాసం చేయడం వల్ల ఇంతకు మించిన మెడిసిన్ ఈ భూమి మీద ఏది లేదు. కాబట్టి మన ఉపవాసం అన్నది మనం తరతరాల నుంచి మన ఋషులు మునులు మనకు ఇచ్చిన ఒక గొప్ప వరము. ఉపవాసం ఎలా చేయాలి అని అంటే ఇది ఒక వారం కానీ, ఒక నెల కానీ, ఒక డే కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. వన్ డే ఫుడ్ లేకుండా కూడా ఉపవాసము చేయాలంటే ఏ ఘన పదార్థము మనము తీసుకోకూడదు. అంటే ఇప్పుడు ఉపవాసం చేస్తున్నాం అని చెప్పేసి ఇడ్లీ తినడము, దోశ తినడము, ఇలా ఏది ఆనియన్ లేకుండా ఉపవాసం చేస్తామని మనం ముందు నుంచి తెలుసుకుంటున్నాం కదా, అది రాంగ్ అన్నమాట. మన బాడీలో ఉండే ప్రతి ఒక్క అవయవము క్లీన్ కావాలంటే, వ్యర్థాలు బయటికి పోవాలంటే అది ఏది ఘన పదార్థము మనము సేవించకూడదు. తర్వాత పూర్తి వాటర్ తో మనం రోజంతా ఉండాలి. మనము మామూలుగా ఉన్నప్పుడు 2.5 లీటర్ 3 లీటర్ల నీళ్లు తాగితే ఉపవాసం ఉన్న రోజు 4-5 లీటర్లు కూడాను నీరు తీసుకోవచ్చు. ఇంకా శక్తి కావాలంటే ఫ్రూట్ జ్యూస్, తర్వాత లెమన్ జ్యూస్, తర్వాత షుగర్ కేన్ మిల్క్, అది ఇవన్నీ తీసుకుంటూ కూడాను, వాటర్ తీసుకుంటూ కూడాను మనము ఫాస్టింగ్ చేయొచ్చు. లేదంటే బటర్ మిల్క్ కూడాను తీసుకోవచ్చు, తేనె కలుపుకొని కూడాను నీరు త్రాగవచ్చు. కాబట్టి మన ఏజ్ ని శక్తిని బట్టి మనము ఉపవాసం చేయాలి. శక్తి సరిపోతుంది అని అనుకుంటే మనం వాటర్ తో మాత్రమే చేయొచ్చు. ఇంకా ఇది స్వమూత్ర పానము అనేసి సెల్ఫ్ యూరిన్ థెరపీ అని కూడాను చేస్తారు. అంటే మార్నింగ్ ఉషాపానం చేస్తారు. అంటే ఉషాపానం అంటే మనము నైట్ మామూలుగా నీళ్లు తాగేసి పడుకున్నప్పుడు లేస్తేనే ఆ నోట్లో ఏమి వేరే నీళ్లు వేసేసి పుక్లించి ఉమ్మడము లేదా బ్రష్ చేయడము ఏది చేయకుండా లేవగానే డైరెక్ట్ గా మనము నీరు 1 లీటర్ నీరు తాగడము, దాన్ని ఉషాపానము అనేసి అంటారు. 1 లీటర్ నీరు త్రాగిన తర్వాత వచ్చిన యూరిన్ కూడాను సేవించవచ్చంట. మధ్యలో వాటర్ తర్వాత యూరిన్ ఇలా తీసుకోవడం వల్ల అద్భుతమైన మనము ఫలితాలను పొందుతాము. మధ్యలో మనకి ఏదైనా కావాల్సిన ఒక జ్యూస్ కూడాను తాగి ఒక 2 గంటలకు ఒకసారి యూరిన్ తీసుకోవడం వల్ల కూడాను రోజంతా మనము ఎంత పని చేసినా అలసట కూడా ఉండదు. దాన్ని యూరిన్ ఫాస్టింగ్ అంటారు. ఆకలి శక్తి ఏజ్ బట్టి ఏ పద్ధతిలో అయినా మనము ఈ ఫాస్టింగ్ అనేది చేసుకోవచ్చు. మనకు ఎక్కువగా ఆకలి వేస్తున్నా కూడాను దాన్ని అణిచివేయకూడదు. అంటే అది మంచిది కాదు. దీన్ని ఏకాదశి ఫాస్టింగ్ అని అంటారు. అంటే దీన్ని నెలలో ఒక 2 రోజులు కూడాను ఈ ఉపవాసము చేయటం వల్ల మన బాడీలో ఇంకా ఏదైనా మనకు డైజెషన్ కాకుండా మిగిలిపోయినవి వ్యర్థాలు ఇవన్నీ కూడాను మనకు బయటకి విసర్జించబడతాయి. దానికి ఒక టైం అనేది మనము ఇచ్చిన వారం అవుతాం అన్నమాట. గాంధీజీ కూడాను ఒక వారంలో సోమవారము మౌనము ఉపవాసము 2 ఉండేవారనమాట.
మనకు సార్ కూడాను చెప్పేవారు అనమాట. 3 పూటలు తింటే రోగి, 2 పూటలు తింటే భోగి, 1 పూట తింటే యోగి అనేసి. కాబట్టి కనీసం మనం 2 పూటలు తిని ఆ ఆ, భోగిగా ఉండడానికైనా ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ ఉపవాసం చేయటం వల్ల ఈ మిగిలిపోయినవి అరుగుదల అవన్నీ అవుతాది మనకి. మన జీర్ణక్రియ, చిన్న ప్రేగులకు విశ్రాంతి కూడాను దొరుకుతుంది. ఇప్పుడు మనం కూడాను ఎప్పుడు ఒక 365 రోజులు, లేదంటే నెల రోజులు, లేదంటే వారం పొడవునా మనము ఎప్పుడు విశ్రాంతి లేకుండా పని చేయడం వల్ల మన శరీరం కానీ మనసు కానీ విపరీతమైన అలసటకి గురవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఉపవాసం ఉంటూ మన బాడీ అవయవాలకు మనం రెస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. మన బాడీకి అయితే మనం పడుకున్నప్పుడు రెస్ట్ ఉంటుంది, కానీ మన అవయవాలు పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఎక్కువ మనం తిన్న ఆహారాన్ని అరిగించడానికే మనలో శక్తి ఎక్కువగా అవసరం అవుతుంది. కాబట్టి పూర్తి డిటాక్సిఫికేషన్ అయిపోతుంది అన్నమాట. బాడీ ఒక కొత్త నూతన ఉత్సాహంతో ఉంటుంది. మనము ధ్యానం చేయడానికి కూడాను, మంచి స్థితిని పొందటానికి కూడాను ఉపవాసం అనేది చాలా అవసరము. అందుకని మనకు నోములు వ్రతాల్లో కూడాను ఉపవాసం అనేది చెప్తారు. ఎందుకంటే మనము ఆహారం ఇవ్వడం వల్ల మన ఇంద్రియాలు కూడాను బలోపేతం అయిపోతాది. అది ఆత్మస్థితికి తొందరగా మనము చేరలేము. కాబట్టి ఉపవాసము ఉండడం వల్ల మనకు నూతన ఉత్సాహము, ఉత్తేజము అనేది ఉంటుంది. తర్వాత ఈ ఆధ్యాత్మిక అభివృద్ధికి కూడాను చాలా ఉపయోగపడుతుంది. మన లోపలి వ్యర్థాలను కూడా తొలగిస్తుంది. ఎన్నో వ్యర్థ ఆహార పదార్థాలు తింటాము. నీరు, గాలి, ఆహారము అన్నిట్లో కూడాను ఈ కెమికల్ అనేది ఉంది, ఈ గ్యాస్ అనేది ఉంది. దాని నుంచి వచ్చిన టాక్సిన్స్ అంటే ఆ వ్యర్థ పదార్థాలను కూడాను మనము తొలగించుకోవచ్చు. ఒక నెలలో ఒక 2-3 టైమ్స్ చేయడము మంచిది. అన్ని జీర్ణ అవయవాలకు కూడా మనం రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు. అంటే మార్నింగ్ మనము 10 o'clock కి మనము ఒక జ్యూస్ ఏదైనా తీసుకొని తర్వాత 12 o'clock అలా మనము భోజనం చేయవచ్చు. తర్వాత మనము సూర్యాస్తమయం లోపల, అంటే ఒక 6 to 7 లోపల మనము భోజనం చేస్తాము. తర్వాత మనము ఒకవేళ ఆకలి అనిపిస్తే మనము నీరు తాగుతూ ఉండవచ్చు. కాబట్టి సాయంత్రం 7 గంటలకి మనం స్టాప్ చేసి తర్వాత మార్నింగ్ మనము 10-12 గంటలు తినడం వల్లను ఒక 15 hours గ్యాప్ ఉంటుంది కదా. ఇక్కడ ఈ గ్యాప్ లోనే ఒక మ్యాజిక్ అనేది మన బాడీలో జరుగుతుంది. మనము ఆకలిని కూడాను మనం నిర్దాక్షిణ్యంగా చంపకుండా మధ్యాహ్నము ఫ్రూట్ జ్యూస్ లేదా లెమన్ జ్యూస్ లేదా సలాడ్స్ అనేటివి తీసుకోవచ్చు. దీనివల్ల దేహానికి, మెదడుకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దీనివల్ల ఫాస్ట్ గా మనము వెయిట్ లాస్ అనేది అవుతుంది అన్నమాట. దీంట్లో ఈ టాక్సిన్స్ ఇవన్నీ రిలీజ్ అవడం కూడా క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద రోగాల నుంచి కూడాను మనము బయటపడతాము. ఇది వాటర్ లేకుండా మనము ఎయిర్ ఫాస్టింగ్ కూడాను చేయవచ్చు. అంటే వాటర్ కూడాను తీసుకోకుండా ఓన్లీ గాలి పీల్చుకుంటూ కూడాను, అది కూడాను చేసేకి వాళ్ళ శక్తిని, ఏజ్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా మలబద్ధకం ఉన్నవారు వేడి నీరులో 1 స్పూన్ నైట్ పడుకొని పోయే ముందు వేడి నీటిలో 1 స్పూన్ త్రిఫలా చూర్ణము, అంటే జాజికాయ, కరక్కాయ, ఉసిరికాయ ఈ 3 ఈక్వల్ రేషియోలో, ఈ సమపాళ్లలో చేసిన ఆ చూర్ణం ఉంటుంది కదా, అది 1 స్పూన్ కలుపుకొని తాగి పడుకుంటే మార్నింగ్ లేవగానే అది మోషన్ ఫ్రీగా అవుతుంది. లేకపోతే గానుగ పట్టిన ఆముదము ఉంటుంది కదా, అది వేడి నీటిలో 1/2 స్పూన్ వేసుకొని అది నీటిలో బాగా డైల్యూట్ అయ్యేంత బాగా దాన్ని కలుపుకొని తాగినా కూడాను అది మలబద్ధకానికి మంచి ఫలితం ఉంటుంది. తర్వాత అది గ్రీన్ జ్యూస్ కూడాను మనము ఎక్కువగా తాగడం వల్ల కూడాను మన ఆరోగ్యానికి అది కూడాను చాలా మంచిది. ఈ 15-16 గంటల్లో మన బాడీలో ఒక అద్భుతమైన మార్పులు జరుగుతాయి.
అంటే మన బాడీ అంతా ఆ క్రొవ్వు పదార్థాలని కరిగించుకొని దాని నుంచి శక్తిని ఉత్పత్తి చేసుకొని మన అవయవాలకు శక్తిని అది అందజేస్తుంది. అవయవాలకు మనము శక్తి ఎక్కువగా కావాలంటే ఉపవాసం చేయాలి. దీనివల్ల మన బ్లడ్ లోకి కీటోన్స్ అన్నవి ఉత్పత్తి కావడం వల్ల తొందరగా మనం వెయిట్ లాస్ అవుతాము. ఈ రోజు మధ్యంతర ఉపవాసమే బెస్ట్ టెక్నిక్. ఎలాంటి రోగానికైనా ఏజ్ కూడా మనకు రివర్స్ గా అవుతుంది అనమాట. ఎంతో ఉత్తేజంగా మనం పనిచేస్తూ ఉంటాము. ప్రతిరోజు ఈ ఉపవాసం చేయాలి. అంతేకాకుండా ఎప్పుడు ఆకలైతే అప్పుడే తినాలి, కానీ ఈ టైం అయిపోయింది ఇంకా తినాలని ఆకలి కాకుండా కూడాను ఎప్పుడైతే మనము ఆహార పదార్థాలను తింటామో అది విష పదార్థంగా మారుతుంది. కాబట్టి ఆకలి ఉన్నప్పుడు మాత్రమే అన్నం తినాలి, భోజనం చేయాలి అన్నది మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్క జంతువు కూడాను తనకు ఆకలైనప్పుడు మాత్రమే తింటుంది, కానీ మానవుడు మాత్రమే ఈ పద్ధతికి విరుద్ధంగా తినడం వల్ల ఇన్ని రోగాలు అది వస్తుంటాయి. ఇప్పుడు ఒక జంతువుకి ఏదైనా కాలికి ఎక్కడైనా దెబ్బ తగిలినా అది సంపూర్ణంగా రెస్ట్ తీసుకుంటుంది అనమాట. అది ఆహారం కోసము ఎక్కడా పోదు. పూర్తిగా ఉపవాసం ఉంటూ ఒక దగ్గర నిశ్చలంగా కూర్చొని నిజంగా చెప్పాలంటే ఒక ధ్యాన స్థితిలో ఉండిపోతుంది అనమాట. మౌనము ఉపవాసము రెండూ ఉండి అది చక్కగా చేస్తూ దానికి తగిలిన ఆ గాయాన్ని కూడాను ఆ ఫాస్టింగ్ లోనే అది మేలు చేసుకుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి మంచి పద్ధతుల్ని ఆచరణలో పెట్టాలి. మనకు ఆకలి ఒక 100% ఆకలి ఉంది అనుకోండి, 50% మాత్రమే మనం ఫుడ్ తీసుకోవాలి. ఇంకా 25% వాటర్, ఇంకా 25% ఎయిర్ తో, అంటే ఒక ఖాళీగానే ఉంచేయాలన్నమాట. అది ఆహారం తీసుకొని ఒక సరైన పద్ధతి. తర్వాత మనము ఈ ఉపవాసం చేయడం వల్ల మనకు ఎన్ని ప్రయోగాలు చేసి వారు ఈ ఉపవాసాలు ఉండటం వల్ల ఇది క్యాన్సర్ కణాలను కూడా, పెద్ద పెద్ద రోగాలను కూడాను దీంట్లో రిలీజ్ అయ్యే ఇవి హార్మోన్స్ ఇవి అన్ని నాశనం చేస్తాయి అని కనుకొని వాళ్ళు ఒక క్లీన్ గా పరిశోధన చేసి ఇది మనకు ఇచ్చిన ఆ పేపర్స్ దీని నుంచి కూడాను ఆ శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ఇచ్చినారంట చూడండి. కాబట్టి ఆ ఉపవాసం అన్నది మనకు ఎంత ముఖ్యమైందో దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఇంకా ఈ శరీరానికే కాకుండా ఆధ్యాత్మిక మార్గానికి కూడాను ఈ ఉపవాసం ఎంతో ఉపయోగం ఉంటుంది. మన మైండ్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. ఉపవాసం ఉండాలన్నా కూడాను మనకు అంత త్వరగా ఒక్కొక్కసారి వీలు కాదు, తిందాము ఆకలైతుంది అని అనిపిస్తుంది. ఎప్పుడైతే దాన్ని కూడాను మనము కంట్రోల్ చేసుకొని మనము ఆ మనసు మీద మనము ఆధిపత్యాన్ని మనము సాధిస్తామన్నమాట. కాబట్టి ఎక్కువ కంట్రోలింగ్ పవర్ అనేది వస్తుంది. ఇంకా దైవీ గుణాలు అన్నవి కూడాను మనకు పెరుగుతాయి. దేహం కూడా శుద్ధి అవుతుంది. ఇంద్రియాలకు బలం తగ్గుతుంది. కాబట్టి మన మనసు కూడాను నెమ్మదించి ఆలోచనలు లేకుండా కూడాను చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనం ధ్యానం చేయాలన్నప్పుడు కూడాను ఉపవాసము, ధ్యానము అన్నది మనం చేస్తూ ఉంటే తొందరగా ఆలోచన రహిత స్థితికి మనము చేరుకుంటాము. ఈ ఏవైనా మనకు పెద్ద పెద్ద రోగాలు ఉన్న వారు కూడాను ఈ ఉపవాసం చేయడం వల్ల తొందరగా పోతాయి. అది ఏవి బాధించదు. ఈ ఉపవాసం వల్ల ముఖ్యంగా మనకు ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడాను బాగా పెరుగుతుంది అన్నమాట. ఈ లో బీపీ, ఈ షుగరు ఇట్లాంటివన్నీ కూడాను తగ్గుతాయి. మనము మాట్లాడకుండా ఉంటే మౌనము, తినకుండా ఉంటే ఉపవాసము, ఆలోచించకుండా ఉంటే ధ్యానము. కాబట్టి ఆధ్యాత్మికమైన లాభాలు కూడాను ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అద్భుతమైన లంకణం పరమౌషధం అన్న విషయాన్ని చాలా చక్కగా తెలుసుకున్నాము. కాబట్టి దీన్ని ఆచరించి అందరికీ దీన్ని పంచుతూ అద్భుతమైన ఫలితాలను అందరూ పొందాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా అద్భుతంగా చెప్పారు. ఉపవాసం అంటే ఎలాంటి ఉపవాసం ఉండాలి, ఏ రోజుల్లో ఉండొచ్చు, ఒక రోజు అయితే ఎలా చేయాలి, అలా ఏకాదశి ఉపవాసం అంటే ఎలా చేయాలి,
ఇంకోటి ఉపవాసము అంటే దగ్గరగా ఉండడము అనేది చాలా చాలా చక్కగా చెప్పారు. ఏ ఏ పద్ధతులు ఉన్నాయి ఉపవాసంలో కూడా, ఎలాంటివి పాటించాలి, ఆ ధ్యానము, ధ్యానానికి కూడా ఎలా కనెక్టివిటీ అయ్యింది, చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం గారు ఉపవాసం గురించి చాలా సుదీర్ఘంగా చెప్పారు. అందరికీ అర్థమైంది మేడం. ఎస్. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం గారు ఇందాక ఎవరో ఒక క్వశ్చన్ వేశారు, మానసిక ఉపవాసం అంటే ఏంది అని అడిగారు మేడం. ఎవరో క్వశ్చన్ అడిగి ఉన్నారు ఇప్పుడే. ఓకే. మానసిక ఉపవాసము, మనసును శూన్యం చేసుకోవడం, మౌన ధ్యానం అంటారు కదండి. మౌన ధ్యానం అంటే మౌనంగా ఉండడము అంటారు, మౌన వ్రతము అంటారు కదా. యాక్చువల్గా మౌన వ్రతము అంటే అందరు ఏం చేస్తుంటారంటే మాట్లాడకుండా ఉండడము అనుకుంటూ ఉంటారు. మాట లేకుండా ఏదో సైగ ద్వారానో ఇంకోటి, ఈరోజు మౌన వ్రతం నేను ఏం మాట్లాడను అనుకుంటూ ఉంటారు. కానీ మనసును శూన్యం చేసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడమే అసలైన మౌనం అన్నమాట, మౌన వ్రతము. ఆలోచన లేకుండా. మనము ఒక్క నిమిషం అయినా లేదు, ఒక 10 నిమిషాలైనా కూడా మనసును శూన్యం చేసుకోగలుగుతున్నామా? 10 నిమిషాలు ఒక రోజులో పడుకున్న ఆలోచనలే, లేచినా కూర్చున్నా, ఏ పని చేసినా, వంట చేస్తున్నా, ఏది మనం తింటున్నా, ఏది చేసినా కూడా ఆలోచనలే. ఇప్పుడు ధ్యానం చేస్తుంటే కూడా ఎక్కువ భాగం ఆలోచనలే వస్తున్నాయి అంటారనమాట. అంటే ఆ సాధన చేయాలి. ఏదైతే ఆలోచన లేకుండా ఉండే స్థితి, అంటే రోజు మనం ఏ పని చేస్తున్నా కూడా శూన్యంగానే, అంటే ఆ పని మీద మాత్రమే శ్రద్ధ పెట్టి చేస్తే, వంట చేస్తున్నా వంట మీదే శ్రద్ధ పెట్టడం, టీవీ చూస్తున్నారు చూడండి కానీ దాని మీదే పెట్టండి, మళ్ళా పక్కన ఇంకొక ఆలోచనలు. అంటే మౌన వ్రతము అంటారు చూడండి, మౌన వ్రతము అంటే మనసును మౌనం చేసుకోవడం. యాక్చువల్గా పెట్టిండే విధానం అయితే మనసును మౌనం చేసుకోవడం, మనసును శూన్యం చేసుకోవడం. ఇది తప్ప అన్నీ చేస్తుంటాం అనమాట, ఎక్కడ ఏ పని చేసినా ఆలోచనలే అనమాట. ఇలా చేసేదాన్నే నాకు తెలిసి ఈ మానసిక ఉపవాసము అంటారండి. ఏంటి ఏంటి అంటే ఇది మానసికంగా ఆ మౌనంగా ఉండడం, మానసికంగా. ఇప్పుడు దాన్ని కూడా పస్తు పెడతాం కదండి, సైలెంట్ చేస్తాం కదా, మనసును సైలెంట్ చేస్తాం కదా, అది మానసికం అన్నమాట. నాకు తెలిసిన జ్ఞానం మాట్లాడకపోవడం అనేది అది వాచిక ఉపవాసం అవుతుంది. అవుతుంది. అది ఆలోచించకపోవడం అనేది అది మానసిక ఉపవాసం అనేది అవుతుంది మేడం. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. అంటే నాకు ఎదుగుతూ తెలిసినంత ఉన్నట్టు వరకు అయితే నేను చెప్పగలిగినానండి. మానసిక ఉపవాసం అయితే ప్రతి ఒక్కరు కూడా మౌన వ్రతము అంటుంటారు, మాట్లాడకుండా ఉండడం కదండి. మనసును మౌనం చేసుకుంటే ఇంకా ఇప్పుడు ఈ ధ్యాన స్థితిలో ఆలోచనలు అంటారు చూడండి, అది ఏది ఇంకా ఉండదన్నమాట. ఇంకా అప్పుడు ఆలోచనలు అనేది ఉండదు. ఎందుకంటే మనం సరే మామూలు జీవన శైలిలోనే మనం జీవించే పొద్దుటి నుంచి రాత్రి వరకు ఉండే ఆ ప్రణాళికలోనే ఒక గంటను అంటే చిన్న చిన్నగా సాధన చేసుకుంటూ ఉంటే, ఇప్పుడు ఒక గంట తీసుకున్నాం, ఆ గంటలో మనం ఎన్ని ఆలోచనలు వచ్చినాయి, ఇప్పుడు ఇన్ని ఆలోచనలు వచ్చినాయి, నెక్స్ట్ అవర్లో ఇంకెన్ని ఆలోచనలు వచ్చాయి, దాన్ని తగ్గించుకుంటా ఇది ఎంత సులభంగా జరిగే ప్రక్రియ కాదండి, చాలా కష్టతరము. అయితే ఇలాగే తగ్గించుకుంటా ప్రాక్టీస్ చేసుకుంటా వస్తే అద్భుతం అన్నమాట. అప్పుడు ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాం, అదే మోక్షం. అంతే కదా, మేడం అదే కదా మేడం మోక్షం, గారు, శూన్యస్థితే కదా. అవును. ఈ మౌన వ్రతం చేసే వాళ్ళని నేను కొంతమంది దేవాలయం గమనిస్తుంటాను మేడం. మామూలు మాట్లాడే వాళ్ళకంటే కూడా వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఎట్టగంటే ఏదో కాగితం మీద రాసి చూపిస్తుంటారు, ఇటు సైకిల్ చేస్తుంటారు. నాకైతే నవ్వు పట్టరాదు, వీళ్ళిద్దరు మౌన వ్రతం చేయడం అనిపిస్తుంటారు మేడం. వాళ్ళు ఏంటంటే ఏదేదో పిన్నట్టు ఆమె కాగితం రాసి చూపించేస్తుంటారు పక్కన వాళ్ళకి, మళ్ళీ సైకిల్ చేస్తుంటారు. మనం మాట్లాడేదానికంటే ఎక్కువ అది ఇంకా ఎక్కువ అవుతుంది. అవును, ఎక్కువ అవును. కదా అది. నేను చాలా సార్లు చాలా మంది గమనించినాను మేడం, మా దేవాలయాలకు వచ్చినప్పుడు అట్లా ఆ. చేస్తారు. ఎందుకైనా వీళ్ళు పౌరత్వం చేయడం అనిపిస్తుంటది అది. ఉమ్. అలాంటి ఆలోచన నాకు ఉండాల్సింది పోయేసి అవును, ఇక్కడ కూర్చునేసి చేస్తా ఉంటారు కొంతమంది. అవును, అది అవును. మనోడు అనుకుంటారు వాళ్ళు. అదే అదే ఆ దాంట్లోంచి బయటికి రావాలన్నమాట. అది బయట రావాలి. అసలైనది ఏంటి, ఎందుకు చెప్పినారు అనేది తెలుసుకోవాలి.
ప్రతి తీసుకోవాలి. ఒక్కరు కూడా ముందు ముందు మన ఆ, శాస్త్రాల్లో కానీ ఏదైనా చెప్పినా కూడా ఒక కారణం లేకుండా ఏది ఉండదండి. ప్రతి ఒక్కదానికి నిర్దిష్టమైన కారణం ఉంటుంది. ఆ కార్యకారణ సంబంధము ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచన రహిత స్థితిలోకి వచ్చామంటే ఈజీగా ధ్యానం కుదురుతుంది, శూన్యస్థితి వచ్చేస్తుంది. ఇంకా శూన్యస్థితికి రావడమే కదా ఆత్మజ్ఞానం అన్నా కూడా. మనకు ఏదైనా మనం సాధించేది అంటే కూడా అదే కదా. దానికోసమే ఇన్ని రోజులు పరితపిస్తున్నాం కదా. అది ఎలా అంటే సాధన మీదే వస్తుందండి. అది. ఓకే, నెక్స్ట్ రాఘవయ్య సార్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే మేడం. నమస్తే. మహర్షి భత్రిజీ గారి సదస్సు ఆత్మ ప్రణామములు. అవతార్ బాబాజీ గారి సదస్సు ఆత్మ ప్రణామములు. రంగనాథ్ సార్ గారికి సదస్సు ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్ కి సదస్సు హృదయపూర్వక కృతజ్ఞతలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన నమః. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో ముద్ర గురించి తెలుసుకుందామండి. ఈ ముద్ర వచ్చేసి కిడ్నీ ముద్ర అండి. ఈ కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి ముందు తెలుసుకుందామండి. మూత్రము ఆపి ఆపి పోయటం వలన మనకి ఈ మూత్ర సమస్యలైన రావడానికి కారణం అండి. ఎక్కువ నీరు తాగకపోవటము, సరైన నిద్ర పోకపోవటం, చల్లని కూల్ డ్రింక్స్ తాగడం వలన, టైట్ గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకోవడం వలన, ఎక్కువగా ఆల్కహాల్ సేవించడం వలన, ఎక్కువగా మందులు మింగటము, ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు మందులు ఎక్కువగా వాడటం వలన కిడ్నీ పాడవటానికి అవకాశం ఉంటుందండి. దీనికి సహజమైన జీవన శైలి విధానంలో మనం చేయవలసిన పనులు: ఎప్పుడు కూడా నిలబడి మూత్ర విసర్జన చేయకూడదండి. అప్పుడు కిడ్నీ జబ్బులు రాకుండా నివారించవచ్చు. వారానికి 2 సార్లు పూర్తిగా శరీరం మొత్తము ఆయిల్ తో మసాజ్ చేయాలి. గోరువెచ్చని నీటిని ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగడం వలన ఈ మూత్ర సమస్య అనేది రాకుండా ఉంటుందండి. బాగా వేడిగా ఉన్న నీటితో స్నానం చేయకూడదండి. మనం తీసుకునే ఆహారం బాగా నమిలి తినాలండి. వీటికి ఇంట్లో నివారణలు చేసుకునే పద్ధతులు: వారానికి 2 సార్లు అరటికాయ కూర చేసుకొని తినడం. అప్పుడు కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉంటాయి, వస్తే కరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. వారానికి 2 సార్లు అరటికాయతో చేసినట్టు కూరలు తీసుకోవడం. ఆల్రెడీ కిడ్నీలో రాళ్ళు ఉంటే 1 కప్పు నీటిని 2 కప్పుల ఓఆర్తో కలుపుకొని ఈ మిశ్రమం చేసుకొని రోజుకి 2 సార్లు సేవిస్తే ఈ రాళ్ళు కరిగిపోతాయండి. అదే విధంగా మూత్రములో ఎక్కువ వాసన వస్తుంటే 1 చిటికుడు శ్రీగంధము పొడిని కలుపుకొని తాగిన ఈ మూత్ర వాసన అనేది తగ్గిపోతుందండి. ఎవరికైనా మూత్రము సరిగ్గా రాకపోతే 1 గ్లాసు కొబ్బరి నీళ్ళలో 1 స్పూను తేనె, 2 యాలకుల పొడి కలుపుకొని ఇది తీసుకున్నా కానీ ఈ మూత్రం సాఫీగా వస్తుందండి. గసగసాలతో కషాయం చేసుకొని తీసుకుంటే మూత్ర సంబంధ నొప్పులు రాకుండా ఉంటాయండి. జీలకర్రతో కషాయం చేసి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయండి. అదే విధంగా చెరుకును బాగా నమిలి తింటూ ఉంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతుంటాయండి. సొంటి గాని, పుదీనా గాని, దాచిన చెక్క కషాయంతో ఏదైనా ఒక కషాయం ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రావండి. అదే విధంగా పొండిపిండి ఆకును పప్పులో గాని కూరగా గాని తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధులు రాకుండా నివారించవచ్చు. ఈ కిడ్నీ ముద్ర ఒకసారి చూపిస్తానండి. మనం ఈ ముద్రలు వేసేటప్పుడు శుభ్రంగా 2 చేతులు ఉండాలండి. ఈ వేళ్ళకి గోడ్లు లేకుండా చూసుకోవాలండి. ఈ 2 వేళ్ళనే ఈ మొదట వేలు ఉంది కదా పెద్దది, బొటన వేళ్ళ దగ్గర ఆనిచి ఉంచి దీంతో క్లోజ్ చేయాలి. ఈ విధంగా చేయాలి. కిడ్నీ ముద్ర ఈ విధంగా చేయాలండి. రోజుకు వచ్చేసి ఉదయం ఒక 20 నిమిషాలు, సాయంత్రం ఒక 20 నిమిషాలు చేయొచ్చండి. దీంతో పాటు ప్రాణముద్ర కూడా రోజుకు ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు చేసుకోవచ్చండి. ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆకు ప్రెజర్ పాయింట్ ఉండదండి, ఒకసారి చూపిస్తాను. ఆకు ప్రెజర్ పాయింట్ వచ్చేసి ఈ ఎడమ చేతిలో ఈ మధ్య పాయింట్ లో ఆకు ప్రెజర్ పాయింట్ అంటారండి. ఈ మధ్య పాయింట్ లో ఒక 5 సెకండ్స్ ప్రెస్ చేసి వదులుతూ ఇట్లా 10 టైమ్స్ చేసుకోవచ్చండి. ప్రతిరోజు ఉదయం 10 సార్లు, సాయంత్రం 10 సార్లు ఆకు ప్రెజర్ పాయింట్. ఈ విధంగా చేస్తున్నా కానీ మూత్ర సంబంధ సమస్యలు నివారించుకోవచ్చు అండి. ఆటోమేటిక్ గా యాక్టివేట్ అవుతుంది, కిడ్నీ సమస్యలు తగ్గిపోతాయి.
ఆ పాయింట్ వలన. అదే విధంగా ఇదే పాయింట్ మనము హై బీపీ తగ్గించుకోవడానికి కూడా ఈ పాయింట్ నే యూజ్ చేస్తాం. సేమ్ ఇదే పాయింట్ హై బీపీని నివారించుకోవడానికి కూడా ఈ పాయింట్ ప్రిజర్వ్ చేస్తూ ఉంటే మనకి బీపీ కూడా తగ్గుతుందండి. మాస్టర్ ముద్ర అర్థమైందా? ఇంకొకసారి చూపించమండి. ఈ విధంగా ఈ పాయింట్ లో ముద్ర ఒకసారి చెప్పండి. చూపిస్తున్నా సార్. ఈ విధంగా ఈ 2 వేళ్ళని ఈ బొటన వేలికి మొదట్లో పెట్టేసి టచ్ చేస్తూ మిగతా 2 వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. 2 చేతులతో ఇట్లానే చేసుకొని 2 కాళ్ళ మీద పెట్టి ఆకాశం వైపు పెట్టుకొని ఈ ముద్ర చేయాలండి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం ఇచ్చినటువంటి రంగనాథ్ సార్ గారికి, లలిత మేడం గారికి కృతజ్ఞతలండి. చాలా చక్కగా చెప్పారు సార్. యూరిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా నివారించుకోవాలి, ఏ ఏ కషాయాలు వాడాలి, రాకుండా ఏం చేయాలి, ఇంకోటి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటికి ఏ ఏ ముద్ర వేసుకోవాలి, అలాగే ఏమి ఆహార పదార్థాలు కానీ దానికి పథ్యాలు కానీ ఏం తీసుకోవాలి, అంటే ఏ ఆకు కానీ ఏ కషాయాలు కానీ చాలా చక్కగా చెప్పారు మాస్టర్స్. ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. మనకు ఉన్నాయి అని కాదు, ఎవరికన్నా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పోకుండా ముందు వీటిని ఆ నీళ్లు ఉడికించి, జీలకర్ర నీళ్ళు కానీ ఆ ధనియాల నీళ్ళు కానీ అట్లా చెప్పిన వాటిని మనము బాయిల్ చేసి అవి తాగినా కూడా తొందరగా రిలీఫ్ వస్తుందండి. కాబట్టి ఈ రకంగా మనం వాడుతూ ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పినవన్నీ నోట్ చేసుకొని మనకు లేకుంటే ఇంకా ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళ బాధను తగ్గిస్తాం కదా, అది కూడా పెద్ద సేవ. మనకు వచ్చాయా రాలేదా అని కాదు, ఇంకొకరికి ఎవరికైనా ఇట్లాంటి బాధలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పామంటే అబ్బా దేవునిలాగా వచ్చారండి, మాకు ఏదో మీరు చెప్పిన చిట్కా పనిచేసింది, మాకు ఆ సమస్య తగ్గిపోయింది అని చెప్తారనమాట. అలా మనకు తెలిసిండే జ్ఞానాన్ని పంచాలి నలుగురికి. అలా పంచితే పెంచబడుతుంది అంటాం కదా, కాబట్టి పంచాలి ఖచ్చితంగా. అలా చేయడం వల్ల వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడచ్చు, వాళ్ళు ఇంకోరికి చెప్పచ్చు. కాబట్టి అంత అద్భుతంగా ఈ బాగా పనిచేస్తాయి. ప్రతి ఒక్కటి కూడా ఇందులో ఏది కూడా కల్పితం ఏది ఉండదండి, అన్నీ ఆయుర్వేద దాంట్లో చూసి చెప్పినవే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని నోట్ చేసుకొని ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచండి. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. ముద్రను, అక్యుప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా, అలాగే రెమెడీస్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అజిత మేడం గారు రెడీనా? అన్మ్యూట్ చేసుకోండి. ఆత్మ బంధువులందరికీ ఆత్మ నమస్కారాలు అండి. ఈరోజు సమగ్ర జీవన శైలిలో ప్రత్యామ్నాయ చికిత్సల గురించి తెలుసుకుందామండి. ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు ఎందుకు చేసుకోవాలంటే మనకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చేసుకోవాలి. మనకు అనారోగ్యం రావడానికి గల కారణాలు మనం తీసుకునే ఆహారము, జీవన శైలి, పూర్వజన్మ కర్మలు. మనం జన్మ కర్మలను తప్పించుకోలేము, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుభవించవలసినదే. అది ధ్యానం చేసే వారిలో వాటి తీవ్రత తగ్గుతుందని అందరికీ తెలుసు. ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగకారిణి, ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని. ధ్యానం ఎక్కువ చేస్తూ మన సాధన ఎక్కువైనప్పుడు ఆ కర్మల కంటే మన సాధన తీవ్రత ఎక్కువైతే దానిలో వచ్చే శక్తి వలన, జ్ఞానం వలన పశ్చాత్తాపడటం, మనం క్షమ కోరటం తేలిక అవుతుంది. అలా అయినప్పుడు మనం అన్ని కర్మలను దగ్ధం చేసుకోవచ్చు. అందుకే అంటారు జ్ఞానాన్ని దగ్ధ కర్మ అని. జ్ఞానము వలన మనము ఒక యోగిలా, ఒక ఋషిలా, ఒక రాజర్షి, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షిలా అవటానికి అవకాశం ఉంటుంది. మనకు ధ్యాన తీవ్రత తక్కువగా ఉంటే మనకు వచ్చే శక్తి గాని, జ్ఞానం గాని తక్కువగా ఉంటుంది. కనుక అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యామ్నాయ చికిత్స తీసుకోవాలి అనారోగ్యం వచ్చినప్పుడు. ఏ అనారోగ్యమైనా కావచ్చు, తలనొప్పి, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, లివర్ ప్రాబ్లం ఏదైనా కావచ్చు. అన్నిటినీ కూడా మనం ధ్యానం యొక్క శక్తి సరిపోవట్లేదు అంటే ప్రత్యామ్నాయ చికిత్సకు వెళ్ళాలి. అది ఏ చికిత్సకు వెళ్ళాలి అంటే మన అందరికీ తెలిసింది ఇంగ్లీష్ మెడిసిన్, అల్లోపతి.
దానికి వెళ్ళామంటే అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ రోగికి ఉన్న లక్షణాలకు మందు ఇవ్వడం జరుగుతుంది. కానీ రోగి యొక్క లక్షణాలు మాత్రమే చూస్తారు, కానీ రోగిని అర్థం చేసుకునే అవకాశమే లేదు. ఒకటి గుర్తుపెట్టుకొని, ఒక రోగానికి సరైన మందు ఇవ్వాలనుకుంటే సరైన చికిత్స ఏంటంటే ఆ రోగిని అర్థం చేసుకోవడం. ఆ రోగం ఎందుకు వచ్చింది, ఏమి తినడం వలన వచ్చింది, ఏ ఆలోచన చేయడం వలన వచ్చింది, ఎలాంటి కష్టాలు ఒత్తిడి వలన వచ్చింది అని అర్థం చేసుకోవాలి. వాతావరణం చలిగా ఉందా లేదా వేడిగా ఉందా, ఎలాంటి ఆహారం తీసుకున్నారు, ఎలాంటి నీరు తీసుకున్నారు అని ఆ రోగిని అర్థం చేసుకోవాలి. రోగి లక్షణాలకు ఇచ్చే మెడిసిన్ అల్లోపతి. ఇంగ్లీష్ మందులు రోగి లక్షణాలకు ఇస్తారు, కానీ ఇవ్వవలసింది రోగికి. ఎప్పుడైతే రోగికి మందు ఇస్తామో అది 100% పనిచేస్తుంది. ఇంకా మనకున్న ప్రత్యామ్నాయ చికిత్సలు, ఇంగ్లీష్ మందులు కాకుండా మనకు చాలా చికిత్సలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ చేసే పని ఏమిటంటే రోగిని అర్థం చేసుకోవడం, సరైన రోగ నిర్ధారణ చేసి ఆ వ్యాధికి సరైన మందు ఇవ్వటం. ఆ మందు ఏదైనా కావచ్చు, హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం లేదా నేచురోపతి, ఆక్యుప్రెషర్ ఏదైనా కావచ్చు. వీటన్నిటిని సంక్షిప్తంగా తెలుసుకుందాం. వీటిని తెలుసుకోవడం ద్వారా లాభం ఏమిటంటే మనకు ఏదైనా అనారోగ్యం వస్తే వీటిని మొదట ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. మనకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తాము. ఆ ధ్యాన శక్తి సరిపోనప్పుడు ఈ ప్రత్యామ్నాయ చికిత్సలు చేసుకోవాలి. ఏదైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు, తీవ్ర రక్తస్రావం అయినప్పుడు, లేదా శ్వాస అందనప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్కి వెళ్ళటం మంచిది. మిగతా అన్నింటికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కానీ దేనికి కూడా అల్లోపతి అంత మంచిది కాదు. దాని నుంచి ఏమవుతుందంటే మీకు తలనొప్పి వచ్చినా నాకు తలనొప్పి వచ్చినా ఒకటే మందు ఇస్తారు, కానీ అలా ఇవ్వకూడదు. మీకు వచ్చిన తలనొప్పికి ఒక కారణం అయితే నాకు వచ్చే తలనొప్పి వేరొక కారణం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వేరే వేరే కారణాలు ఉంటాయి. మరి అన్ని తలనొప్పులు ఒకటేనా కాదు కదా. అందుకని అందరికీ వచ్చిన తలనొప్పులకి కారణం ఒకటి కాదు కాబట్టి మరి అందరికీ ఒకటే మందు ఎలా పనిచేస్తుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. రోగికి మందు ఇవ్వాలి కానీ రోగానికి కాదు. హోమియోపతి అనేది ఎనర్జీ మెడిసిన్. హోమియోపతి వచ్చేసి మన దేహంలో ప్రాణమయ కోశంలో ఉన్న ప్రాణశక్తిని పెంచుతుంది. ప్రాణకోశం దానినే మనం భౌతిక పరంగా వ్యాధి నిరోధక శక్తి అంటాము. దీనిని పెంచేది హోమియోపతి. ఈ శక్తిని పెంచడం వలన మన దేహం యొక్క ఏ అనారోగ్యం ఉన్నా దానిపై పోరాడుతుంది. అంతేగాని హోమియోపతిలో క్యాన్సర్కు ఒక టాబ్లెట్, బీపీకి ఒక టాబ్లెట్, షుగర్కు ఒక టాబ్లెట్ ఇచ్చే అవకాశం ఉండదు. రోగిని అర్థం చేసుకుంటారు. రోగికి ఏ కారణాల వల్ల అనారోగ్యం వచ్చిందో తెలుసుకొని మందు ఇస్తారు. అప్పుడు ఆ రోగి తీసుకున్న మందు వల్ల రోగికి ఉన్న జబ్బుపై నేరుగా పనిచేయడం కాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి నిరోధక శక్తి పోయి రోగికి ఉన్న అనారోగ్యంపై దాడి చేసి ఆ రోగాన్ని తగ్గిస్తుంది. ఈ విధంగా హోమియోపతి శరీరంలో పనిచేస్తుంది. కనుక హోమియోపతి మందులను నిరభ్యంతరంగా వాడవచ్చు. ఆయుర్వేద పంచకర్మ. ఆయుర్వేద మందులు తీసుకుంటే నిదానంగా పనిచేస్తుందని మన అపోహ. ఆయుర్వేదం చేసే పని ఏమిటంటే మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందంటే కారణం ఏమిటంటే మనలో ఉన్న పంచభూతాలు. ఆ పంచభూతాల్లో ఏమైనా తేడా వస్తే అంటే వాటినే వాత, పిత్త, కఫ అనే 3 దోషాలు ఉన్నాయి. అవి ఏదైనా ఎక్కువైతే మనలో వాయుతత్వం ఎక్కువైతే మన శరీరంలో ఎక్కువగా నొప్పులు వస్తాయి. మనలో నీరు తత్వం ఎక్కువైతే ఒంటికి నీరు చేరి ఉబకాయం వస్తుంది. పిత్తం ఎక్కువైతే మన జీర్ణకోశంలో ఎక్కువ యాసిడ్ పెరిగి మనకి ఎసిడిటీ వస్తుంది. ఇలా రోగాలు అనేవి పంచభూతాల్లో ఉన్నటువంటి తేడాల వలన వస్తాయి. ఆయుర్వేదం ద్వారా ఈ జబ్బులను చక్కగా నయం చేసుకోవచ్చు. యోగా మరియు ప్రాణాయామం గురించి. వీటి గురించి మనందరికీ తెలుసు. యోగా అంటే ఫిజికల్ ఫిట్నెస్. జిమ్కి వెళ్ళి ఏసీ రూమ్స్ లో ప్రాక్టీస్ చేయడం కంటే ఆరు బయట యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేసుకోవటం చాలా మంచిది. ప్రాణాయామం మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్థితిని
మారుస్తుంది, ఊపిరితిత్తులకు కావలసినంత ఆక్సిజన్ ను అందిస్తుంది. దీని వలన మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు నయమవుతాయి. ప్రకృతి వైద్యం. ప్రకృతిలో సహజంగా దొరికే ఆహారాన్ని తీసుకోవడం వలన మన దేహానికి కావలసిన విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు, లవణాలు, పోషకాలు అన్నీ అందుతాయి. దీని వలన రోగాలు తగ్గుముఖం పడతాయి. దీనినే ప్రకృతి వైద్యం, నేచురోపతి అంటారు. ఆక్యుపంక్చర్. దీనిని చైనీస్ మెడిసిన్ లాగా డెవలప్ చేశారు. అంటే మన దేహంలో 14 మెరిడియన్స్ ఉన్నాయి. వాటిని ఎనర్జీ ఛానల్స్ అంటారు, శక్తి నాళాలు అని కూడా అంటారు. ఆ 14 మెరిడియన్స్ లో ఒక్కొక్క మెరిడియన్స్ కు మీద ఎన్నో శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆక్యుప్రెజర్. ఆక్యుపంక్చర్ ఒకటే. ఆక్యుప్రెజర్ అండ్ ఆక్యుపంక్చర్ కు ఉన్న తేడా ఏంటంటే 14 మెరిడియన్స్ లో మన దేహంలో డివైడ్ చేస్తే ప్రతి మెరిడియన్ మీద ఎన్నో పాయింట్స్ ఉంటాయి. వాటిని శక్తి కేంద్రాలు అంటారు, ఎనర్జీ సెంటర్. వాటి మీద నీడిల్ పెడితే ఆక్యుపంక్చర్, దాని మీద ప్రెజర్ అప్లై చేస్తే అది ఆక్యుప్రెజర్. ఈ రెండు ఒకటే, చేసే పని ఒకటే. శక్తి కేంద్రాలను యాక్టివేట్ చేస్తే ఆ యొక్క అవయవాలకు ఆరోగ్యం చేకూరుతుంది, వాటికి శక్తి అందుతుంది. మర్మ చికిత్స. మర్మకళ అనేది అద్భుతమైనది. కేరళలో మర్మ చికిత్స అద్భుతంగా చేస్తారు. ఇది కూడా ఆక్యుప్రెజర్ లాగే ఉంటుంది. మన దేహంలో మర్మ పాయింట్స్ 107 ఉన్నాయి. ఆ 107 పాయింట్స్ ను సరైన రీతిలో యాక్టివేట్ చేస్తే ఎలాంటి రోగాన్నైనా అత్యద్భుతంగా తగ్గించవచ్చు. ఇది చాలా సున్నితమైన చికిత్స. కొంతమంది వైద్యులు మాత్రమే దీన్ని చేస్తారు. భారతదేశం మొత్తంలో కూడా కొంతమంది వైద్యులు మాత్రమే ఉంటారు. దీనిని నేర్చుకోవటం కష్టం కాబట్టి. దీనిని పూర్వకాలంలో రాజులు ఏం చేసేవారంటే కలరీ ఫైట్లు, యుద్ధాలలో గాయపడిన వారికి ఈ మర్మ థెరపీ వాడేవారు. దీంతో అద్భుతమైన ఫలితాలు వచ్చేవి. సిద్ధ మెడిసిన్. దీన్ని తమిళనాడు సైడ్ ఎక్కువగా ఫాలో అవుతారు. వీలుంటే మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఈ మెడిసిన్ చెట్ల ద్వారా, చెట్లు యొక్క బెరడు, కాండం, వేర్లు వాటి ద్వారా తయారు చేస్తారు. యునాని. మొఘల్స్ పరిపాలించే కాలంలో వారు డెవలప్ చేసుకున్న సిస్టమ్ యునాని. ఇది ఇప్పటికీ కూడా ఉంది ఆయుష్ లో. ఈ మెడిసిన్ కూడా చెట్ల నుంచే తయారు చేస్తారు. ఇది అత్యద్భుతంగా పనిచేస్తుంది. శక్తి వైద్యం, ఎనర్జీ మెడిసిన్. ఇది ఒక అద్భుతం, హీలింగ్ అని చెప్పవచ్చు. హీలింగ్ ఎంత అద్భుతం అంటే మనకు మనం చేసుకుంటే సెల్ఫ్ హీలింగ్. వేరే వారికి దూరంగా ఉన్నా కూడా ఒక మాస్టర్ సహాయం తీసుకొని హీలింగ్ చేయించడం ద్వారా వారికి శక్తి ప్రవాహం జరిగి తక్షణమే స్వస్థత చేకూరుతుంది. దీనిని డిస్టెన్స్ హీలింగ్ అంటారు. దీనికి ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఈ ఎనర్జీ హీలింగ్ ద్వారా ఆరోగ్యం పొందవచ్చును. సౌండ్ థెరపీ. మీ చుట్టూ ఏదైనా ఒక సౌండ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీరు హాయిగా కూర్చొని ఆ సౌండ్ యొక్క వైబ్రేషన్ ని చక్కగా రిసీవ్ చేసుకుంటే మీ దేహంలోని అనారోగ్యం ఏదైనా ఉంటే అది వెళ్ళిపోతుంది. దీనిలో రకరకాల సౌండ్ టెక్నిక్స్ ఉపయోగిస్తారు. పిరమిడ్ థెరపీ. పిరమిడ్ ను ఉపయోగించిన ఆ శక్తి వలన మనకు ఎన్నో రోగాలు తగ్గుతాయి. పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేయడం వలన ఎంతో శక్తి కలుగుతుంది. తద్వారా ఆరోగ్యం చేకూరుతుంది, అనారోగ్యాలు దరిచేరవు. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదములండి. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా వివరించారు. ఏ ఏ సమస్యలకు ఎలాంటివి చికిత్సలు ఉన్నాయి, అలాగే హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ అలోపతిని ఎమర్జెన్సీలోనే వాడాలి, మిగతావన్నీ ఎన్నో పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులను మనం ఉపయోగించుకుంటే చాలా చక్కగా మనము బయటపడవచ్చు అనేసి, అలాగే మనకు కావాల్సిన ఆ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్. సెకండ్ క్లాస్ బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరూ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అయ్యి ఎంత బాగా చెప్పారో అందరూ కూడా. యాక్చువల్గా మన టైం హాఫ్ అన్ అవర్,
½ టైము ½ మనం మెడిటేషన్ అన్నాం. కానీ క్లాసులు పొడిగించుకుంటా, ఎందుకంటే ఆ ½ ఏ సబ్జెక్టు ముందుకు రాదు. ఎంత మాస్టర్స్ని తీసుకొని వచ్చి చెప్పమన్నా కూడా అసలైన సబ్జెక్ట్ వచ్చేసరికి కొంచెం టైం పట్టేస్తుంది మనకు. కాబట్టి ఓకే, 1 అవర్. కానీ మనకు సమగ్ర జీవన శైలి ఆ 1 అవర్ కూడా దాటిపోయింది చూడండి. అద్భుతం కదా అసలు! ఎంతమంది ఎంత చక్కగా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చారు. ఊరికే నాకు ఏదో ఇచ్చారు, దాంట్లో ఉన్న కాన్సెప్ట్ తీసుకొని వచ్చి అలా రాసేసుకొని అపవిద్ద కాదు, దాన్ని ఇంకా పూర్తి వివరణ తీసుకొని వచ్చారు చూడండి. దాంట్లో ఉన్న ఉన్న కాన్సెప్ట్ను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీరు కూడా దాన్ని ఇంకా కొంచెం జోడించి తీసుకొని వచ్చారు. అద్భుతం అండి. అందరూ కూడా చాలా మంచిగా కొత్తగా చెప్పినా కూడా చాలా అద్భుతంగా చెప్పారు కొత్త వాళ్ళు. ఆ, పాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడము అనేది కొంచెం అలవాటు ఉంటుంది కాబట్టి నిదానంగా వచ్చింది అనుకోవచ్చు. కానీ కొత్తగా మీరు చెప్పినా కూడా చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ చెప్పగానే నా లేదని భయం కూడా వేసింది మేడం. చాలా సబ్జెక్ట్ ఆ కొంచెం పెద్దగా భయాన్ని ఉంది అందుకే. పోగొట్టడం కోసమే సారు ఇలా చెప్తూ ఉంటారనమాట. ఈ సాటర్డే సెషన్ కానీ లేదా ఇలా చెప్పేవి అన్నీ కూడా ఆ భయాన్ని దూరం చేయడం కోసమే. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మాస్టర్స్ మొత్తం చెప్పుకుంటూ వస్తుంటే ఇంకా లాస్ట్ నేనే కదా, ఎలా ఎలా అనుకుంటూ మాస్టర్స్ దండం పెట్టుకున్నాను అనమాట. నా దగ్గర పక్క నుండి చెప్పించండి మాస్టర్స్ అంటే. అంతే అంతే. చాలా నిజంగా ఒక లాంటి భయం అనిపించింది, ఒక టెన్షన్ కూడా అనిపించింది. అమ్మో నేను చెప్పగలనా లేదా ఇదంతా అనిపించింది. రాసుకోవటానికి కూడా నాకు కొంచెం టైం కుదరలేక ఇంకా 1, 2 సబ్జెక్టులు ఉన్నాయి దాంట్లో, కానీ ఇక రాయలేకపోయాను నేను. చాలు అంత మటుకు చాలు మేడం. ఒక 10 to 15 minutes ఓకే, నో ప్రాబ్లం. అంతవరకైనా చాలు మేడం. చాలా చక్కగా చెప్పారు. ఏమన్నా తప్పులుంటే మాత్రం క్షమించండి అందరూ కూడా. నాకు ఏమీ చేతనైన వరకు లేదండి, చెప్పాను. ఏ తప్పు లేదు. చాలా చక్కగా చెప్పారు. అసలు మీరు ప్రయత్నం చేయడమే గొప్ప విషయం అన్నమాట. ముందుకు రావడము, తీసుకోవడము, అది చెప్పడానికి ప్రయత్నం చేయడం మొదట అలాగే. ఎవరైనా మొదలు పెట్టడం అలాగే ఉంటుంది కదా. స్టార్టింగ్ అలాగే ఉంటుంది. చెప్పగా చెప్పగా నీట్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా బాగా చెప్పారండి అందరూ కూడా. థ్యాంక్ యూ సార్. రాఘవయ్య సార్, ఎందుకు హ్యాండ్ రైస్ చేశారు? మేడం ఒకరు గాల్ బ్లాడర్స్ గురించి అడిగారండి. ఓకే. మాస్టర్ ఎవరు అడిగారు. ఈ గాల్ బ్లాడర్స్ ఉండే స్టోన్స్ గాను కిడ్నీలో ఉన్న స్టోన్స్ అనేది డిఫరెంట్ అండి. ఈ గాల్ బ్లాడర్స్ లో వచ్చేది మన కొవ్వే అదనంగా ఉన్నది స్టోన్స్ గా తయారవుతుందండి. ఈ కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కంటే కొంచెం క్రిటికల్ గా అయ్యి స్లోగానే ఆటోమేటిక్ గా పోతాయి. దీనికి పోవటానికి ఎలా చేయాలంటే, మనం ఒబెసిటీకి ఎలాంటి నియమాలు, ఆహార నియమాలు తీసుకుంటూ మనం వాడతామో అలాంటి ఆహార నియమాలు పాటిస్తూ సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటే ఈ గాల్ బ్లాడర్స్ ఉన్నటువంటి స్టోన్స్ అనేది క్లియర్ అవడానికి చాలా అవకాశం ఉందండి. లో క్యాలరీస్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి. అదే విధంగా ఆహారంలో మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువ ఉండాలి, జ్యూసులు తీసుకుంటూ ఉండటం వలన కూడా తగ్గుతుందండి. దీంట్లో ముఖ్యంగా హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ ఉండే ఆహారం తీసుకోవడం వలన తొందరగా తగ్గడానికి అవకాశం ఉండిద్దండి. ఎవరో మాస్టర్ అడిగారు. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్. చూడండి, అప్పటికప్పుడు క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. మాస్టర్స్ బాగా స్ట్రాంగ్ అయిపోయామండి. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంతా కూడా రంగనాథ్ సార్కే కదా చెల్లుతుంది. ఇదంతా కూడా సారే మనకి ఈ విద్యనంతా అందించారు. అందరూ సార్కి ఒకసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. మాస్టర్స్ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు పంచారు. ఆ పంచిన జ్ఞానాన్ని తీసుకొని దాన్ని మనము అందరికీ పంచుతున్నాం. చాలా ఆయన ఎంత కృషి చేసి ఉంటాడో ఇదంతా తీసుకురావడానికి, సేకరించడానికి ఎంత ఎంత శ్రమ పడి ఉంటాడో కదా. ఆ శ్రమ ఇలా సద్వినియోగం అవుతోంది. ఎంత అద్భుతం కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా అందరూ పాయింట్స్ నోట్ చేసుకోండి. చక్కగా మీకు తెలిసిన ఈ జ్ఞానాన్ని నలుగురికి పంచండి. ఇదే మనం కోరుకునేది. ఓకేనా? ఇప్పుడు అందరం మెడిటేషన్ చేసుకుందామండి. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి కూర్చుందాము. వేలలో వేలు వేసుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాము. అద్దాలు ఉంటే తీసి పెట్టేద్దాం, పిరమిడ్ ఉంటే పెట్టేసుకుందాం. ఉత్త నేల మీద ఎవరు కూర్చోవద్దండి. ఏదన్నా మ్యాట్ వేసుకొని కూర్చోండి. స్థిర సుఖాసనము. శరీరాన్ని బిగించి కూర్చోవలసిన పని లేదండి.
స్థిర సుఖాసనంలో కూర్చుందాము. ఆనాపానసతి ధ్యానము మన శ్వాసను గమనించడమే, మన అంతరంగంలోకి మనం ప్రయాణం చేయడము. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలం శ్వాసను గమనించడమే ధ్యానం. ఇక్కడ మనం చేసేది కేవలం శ్వాసను గమనించడమే. అలా చక్కగా శ్వాసను గమనిస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేయడమే, మనసును శూన్యం చేయడమే. ఆలోచనలు వస్తూ ఉంటాయి, కట్ చేయడము, తిరిగి శ్వాసను గమనించడము. $42 lakhs per annum. Wow, 42 lakhs, that's your salary? Yes. And what do you do? I'm an AI
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5 4 3 2 1. ఇప్పుడు మీ కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులను చూసుకోండి మాస్టర్స్. ఓకే, ఇంతవరకు చేసిన ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాము. అలాగే రేపటి సెషన్ మార్నింగ్ సెషను 21 days ఎండ్ అయిపోతుందండి. మార్నింగ్ సెషన్లో అనుభవాలు పంచుకోవడము అనే కార్యక్రమం, అలాగే ప్రత్యేక కార్యక్రమం కూడా ఉంటుంది శనివారం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి మాస్టర్స్. అలాగే రేపు రాత్రి కూడా ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది మనకు. అందరూ కూడా ప్రిపేర్ అయ్యారండి. రేపు రంగనాథ్ సార్ క్లాస్ కూడా ఉంటుంది. రంగనాథ్ సార్ క్లాస్కు రావడం జరుగుతుంది అనమాట. అలాగే మన ప్రత్యేక కార్యక్రమం కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.